శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు యాక్టర్ దూది వెంకట్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్ సార్. సార్, ఇది మీరు ఫస్ట్ జబర్దస్త్ నుంచి వచ్చారని చెప్పేసి విన్నాము. అసలు మీకు నేను మూవీస్ సార్ ఫస్ట్, దాని తర్వాత నేను జబర్దస్త్. అంటే మరి జబర్దస్త్ ద్వారానే మీకు కొంచెం ఆ పేరు ఇలా బయటికి వచ్చింది అన్నట్టుగా విన్నాము. యా అంటే టీవీ మీడియా అనేది ఇన్స్టెంట్గా పబ్లిక్ రీచింగ్ ఉంటుంది. మూవీస్ అనేది అవి మనం రిలీజ్ అయ్యి ఆడి ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, దానివల్ల లేట్ ప్రాసెస్. ఇదేంటంటే మనం ఈవేళ షూట్ చేసామంటే మ్యాక్స్ 1 వీక్ 10 డేస్లో టీవీకి వెళ్ళిపోతుంది జబర్దస్త్. సో అలాగా జబర్దస్త్ నుంచి టీవీ పరంగా జనాలకు రీచ్ అవ్వడం జరిగింది అప్పుడు. బట్ నేను బిగినింగ్ వచ్చి మూవీస్తోనే స్టార్ట్ చేశాను సార్ నా కెరియర్. అంటే ఫస్ట్ మూవీలో నుంచి, దాని తర్వాత జబర్దస్త్లోకి వెళ్ళిపోయారు. ఎస్, నాది సుశాంత్ హీరో, నాగార్జున గారి మేనల్లుడు, ఓకే, కాళిదాసు డెబ్యూ మూవీ. సో 2008లో అది రిలీజు. సో ఆ పరంపర ఇది. తర్వాత మనకు 2013 ఆ టైంలో జబర్దస్త్ వచ్చింది సార్. దాని బిఫోర్ నేను మూవీస్ చేశాను సార్. అంటే జబర్దస్త్లో మరి అంటే మీకు ఏ విధంగా అవకాశం వచ్చింది? అంటే డైరెక్ట్ వాళ్ళ నుంచా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పిలిచారా ఎట్లా? అదే, నాకు ఇండస్ట్రీలో మంచి సర్కిల్ సార్. నేను ఫస్ట్ క్యారెక్టరు, తర్వాత టాలెంట్, ఇవి రెండే నమ్ముతా. నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు. సో నా క్యారెక్టర్ పరంగా నాకు చాలా పెద్ద సర్కిల్ సార్ ఇండస్ట్రీలో. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఆ ప్రాసెస్లో నాకు చమ్మక్ చంద్ర కూడా, వాడు కూడా నాకు క్లోజ్ ఫ్రెండే. ఓకే. సో ఇంకా వాడు టీమ్ లీడర్గా ఉండడం వల్ల నేను చేశాను. వాడు నా క్లోజ్ ఫ్రెండే కాబట్టి. సో చంద్రతో పాటుగా చంటి, వాడు నాకు ఫ్రెండే, వాడు దాంట్లో చేశాను చలక్ చంటి. ఇంకా రాఘవ నాకు ఫ్రెండే. సో అలాగా ఒక 50 ఎపిసోడ్ల వరకు నేను జబర్దస్త్లో డైలాగ్లో ఉన్న చిన్న పెద్ద ఆ టైంలో చేశాను సార్. అంటే దాదాపు 50 ఎపిసోడ్స్ వరకు మీరు జబర్దస్త్లో చేశారు. అవును సార్. అంటే మీకు ఇది వాళ్ళతో మీకు రాపో ఏ విధంగా ఉండే? ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసి జబర్దస్త్ అంటే మంచి పేరు ఉండే, బట్ ఇప్పుడు ఆ విధంగా ఉంది అనుకోవచ్చా ఎట్లా? సార్ జబర్దస్త్ ఎప్పటికీ పేరు ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే డబుల్ మీనింగ్ వస్తున్నాయని చెప్పేసి చాలా బయట టాక్ వస్తుంది దాని గురించి. అదే, ఇది ఎప్పుడో పాత క్వశ్చన్ మీరు వేసింది కూడా. డబల్ మీనింగ్స్ అనేది జబర్దస్త్ బిగినింగ్ నుంచి ఉన్నాయి. అయితే మీకు బాగా ఎంజాయ్ చేశారు ఆ డైలాగ్స్ని. తర్వాత పర్సనల్గా ఎవరి ఫ్యామిలీస్లో వాళ్ళు పర్సనల్గా తీసుకున్నప్పుడు అది డైలాగులు ఇబ్బందిగా అనిపించినాయి తప్పనిచ్చి, ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆ స్కిట్స్ చూసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఫ్యామిలీస్ పర్సనల్గా మాట్లాడుకుంటారు కదా, గెట్ టుగెదర్, ఆ టైంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయి, ఇబ్బందిగా ఉందని అనిపించింది తప్పనిచ్చి. అది ఏది ఉందో జబర్దస్త్ టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ దో మీకు ఈ సాఫ్ట్వేర్ పీపుల్, ఇంకొక బిజీగా ఉండే పీపుల్, దాని తర్వాత అప్పుడు చూడలేని టైంలో కూడా వాళ్ళు ఈవెన్ దో ఫోన్లలో కూడా యూట్యూబ్లో వాటిలో చూసుకొని బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు సార్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేది ఎలా ఉందో ఆ టైంలో జబర్దస్త్ రేటింగ్ కూడా అలానే ఉంది. సో కాబట్టి డబుల్ మీనింగ్ అనేది స్పెసిఫిక్గా మనం, అంటే డబుల్ మీనింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేది. దాని తర్వాత రాను ఎట్లా అంటే అరే ఇలా పంచెస్ ఎక్కువ అయిపోతున్నాయి, మరి కాంట్రవర్సీలా అంటే డబుల్ మీనింగ్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇండివిజువల్గా చూసిందే బెటర్ అన్నట్టు ఒపీనియన్కి వచ్చేసారు కదా. లేదు సార్, పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళకు కొంత మసాలా కూడా యాడ్ ఆన్ అయ్యి ఉండడం వాళ్ళు కూడా కోరుకుంటారు. ఎప్పుడు డబుల్ మీనింగ్ అనిపిస్తుందంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిల్లలు ఉంటారే, బాబున పాప, ఇలా కంప్లీట్గా కుటుంబంతో కూర్చొని చూస్తున్నప్పుడు 1-2 ప్లేసెస్లో డబుల్ మీనింగ్ అనేది ఇబ్బందిగా అనిపించిండొచ్చు. బట్ అప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనిపించచ్చు. చెప్పదు డబుల్ మీనింగ్కే జబర్దస్త్ పరిమితం అనేది కాదు సార్. వరల్డ్లోనే ఈటీవీ నేను చేసేటప్పుడు 2013లో 40th ఛానల్ సార్. బికాస్ ఆఫ్ 15-16 రేటింగ్లో ఉండడం వల్ల ప్రపంచంలో ఎన్ని ఛానల్స్ ఉంటాయి అందులో 40వ ఛానల్ సార్ జబర్దస్త్. ఆ టైంలో 16 రేటింగ్ వచ్చింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ మాట అనడం తప్పు, నేను క్షమించండి. ఈటీవీ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ టైంలో జబర్దస్త్ 15-16 రేటింగ్ రావడం వల్ల ఈటీవీ అనేది అంత పాపులర్ అయింది వరల్డ్లో. 40వ ఛానల్ సార్. సో అది డబుల్ మీనింగ్ అనేది అన్నీ కామన్ సార్. అది స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునే అవసరం లేదు. మరీ ఎక్కువ డబుల్ మీనింగ్ ఉందంటే బేసిక్గా ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళే దాన్ని కట్ చేసేస్తారు. మరి అంత పబ్లిక్ డిస్టర్బెన్స్ ఇవ్వరు కదా సార్ ఎవరైనా సరే. సరే, ఇప్పుడు జబర్దస్త్లో వచ్చేసి ఫస్ట్ 2013లో స్టార్ట్ అయినప్పుడు చాలామంది చమ్మక్ చంద్ర గారు, అదిరి అభి అండ్ రచ్చ రవి, సుడిగాలి సుధీర్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న జబర్దస్త్లో ఎందుకు లేరు అనుకోవచ్చు? అంటే వాళ్ళకి ఏమైనా పేరు వచ్చిందనా ఎట్లా అనుకోవచ్చు? సార్ ఎవరైనా సరే
ఒక పోస్ట్లో ఉన్నామంటే ఆ పోస్ట్ నుంచి ప్రమోషన్లు ఇంకో పోస్టు, అక్కడ నుంచి ప్రమోషన్లు ఇంకో పోస్టుకు ఎలా సగటు మనిషి ఆలోచిస్తారో హ్యూమన్ సైకాలజీ, అలాగే వాళ్ళు కూడా అసలు ఏమీ తెలియనప్పుడు, ఎటువంటి ప్లాట్ఫామ్ లేనప్పుడు జబర్దస్త్కి వచ్చారు. ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్క స్థాయిని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ అన్నం పెట్టింది జబర్దస్త్. ఆ అన్నం పెట్టిన సంస్థ ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చి చేస్తారు, అందులో నో డౌట్. సో పేరు ఎక్కడే వచ్చింది, డబ్బులు ఎక్కడే వచ్చింది కాబట్టి. కానీ జీవితకాలం వాళ్ళు జబర్దస్త్లోనే ఉండరు కదా, వాళ్ళ స్థాయిని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తుంటారు. సో ఎవరెవరు స్థాయిని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు అలాగే. కానీ మూలాలు మర్చిపోకూడదు. అలా ఎవరు మూలాలు మర్చిపోరు సార్. మీరు చెప్పిన పేర్లలో ఎవ్వరు కూడా, ఇప్పుడు సుడిగాలి సుధీరు నాకు తమ్ముళ్ళలాగే, రచ్చరవి నాకు తమ్ముళ్ళలాగే, ఈ సోకాల్ ఇప్పుడు వీళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు నాకు చెమ్మక్ చంద్ర నాకు క్లోజ్ ఫ్రెండు, వాడు చంటి నాకు ఫ్రెండు, వాడు ధనరాజు నాకు ఫ్రెండు, బలగం వేణు నాకు ఫ్రెండు, చెప్తున్నా వాడు తాగుబోతు రమేష్ నాకు ఫ్రెండు. సో వీళ్ళు ఎవరైనా ఎవ్వరు మూలాలు మర్చిపోరు సార్, అందులో నో డౌట్. ఎందుకంటే ఒక అమ్మతో సమానం అంతే. కాకపోతే వాళ్ళ ప్రమోషన్స్లో వాళ్ళ లైఫ్ని పెంచుకుంటూ వెళ్తుంటారు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు పిలిచినప్పుడు నిజంగా జబర్దస్త్లో ఈరోజు వీళ్ళు అవసరం ఉందంటే వచ్చి అక్కడ షో చేసుకుని వెళ్ళిపోతారు. సో అంతేగాని దాన్ని వదిలేశారు, దాంట్లోంచి తీసేశారు. మరి ఇక్కడ ఒక రూమర్ కూడా వస్తుంది కదా, అంటే రూమరా అది ఏంటో తెలియదు, బట్ వినిపిస్తున్న వార్త ఏంటంటే వాళ్ళకి ఫేమ్ వచ్చింది, పైసలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు జబర్దస్త్ దగ్గర నుంచి, అందుకోసమే వాళ్ళు ఇవ్వలేకపోయారు కాబట్టి బయటకు వచ్చేసారు అని చెప్పేసి కూడా కొంచెం వినిపిస్తూ ఉంటుంది. మరి దానికి ఏమంటారు? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అది రూమర్ అన్నారు కదా, రూమరా ఏందో కరెక్ట్ తెలియదు అనేసి అంటున్నారు. అదే సార్, మీరు వేసిన క్వశ్చన్లోనే మీ దగ్గర ఆన్సర్ ఉంది. అది రూమర్ అన్నారు కదా, రూమరే అది. 100% రూమరే సార్. ఎవరో పనికి మాలిన వాళ్ళు మాట్లాడుకుంటారు సార్ వాటి గురించి. పనికి వచ్చిన వాళ్ళు ప్లస్ పని చేసుకునే వాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు తప్పనిచ్చి ఎవరు మాట్లాడుకోరు సార్. సో అది రూమరు 100%. నేను మీకు చెప్పాను కదా, జబర్దస్త్లో నుంచే కాదు ఏ ప్లాట్ఫామ్లో నుంచి అయినా సరే వన్స్ బయటకు వచ్చినప్పుడు, అది సినిమా పరంగా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్, జబర్దస్త్ ఇట్లాంటి దేని నుంచి అయినా సార్ బయటకు వచ్చినప్పుడు, దాని ద్వారా పేరు వచ్చి డబ్బులు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ మూలాలు ఎవరు మర్చిపోరు సార్. వాళ్ళ అమ్మని మర్చిపోయినట్టే మూలాలు ఎవరు మర్చిపోరు. మీరు చెప్పిన ఈ పేర్లు ఎవరు కూడా అలా మూలాలు మర్చిపోవాలి హైపరాది ఎవరు కాదు సార్. ఆ పిల్లడు నాకు సొంత తమ్ముళ్ళలాగే ఎవరు కాదు. సో ఎవరో బయట పనికి మాలిన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు సార్, వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు సార్. అట్లాంటి గాసిప్స్, వేస్ట్ ఫెలోస్ గురించి అవసరం లేదు సార్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, సుడిగాలి సుధీర్ వచ్చేసి నాకు తమ్ముడు లాంటి వాడు, మంచిగా కలిసి ఉంటాము అని చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి అయితే ఒక వార్త అనేది బాగా వైరల్ అవుతుంది ఇప్పటికి కూడా స్టిల్, సుధీర్ గారు అండ్ రష్మి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానికి నిజమేనా ఏంటి అసలు? సార్ అది దాదాపుగా నాకు తెలిసి ఒక 10 ఏళ్ళుగా వస్తున్న మ్యాటర్. అసలు బాగా పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. ఇప్పుడు కూడా అది ఇంకా అదే నడుస్తూ ఉంది. ఒకటి చెప్పనా సార్, ఇక్కడ సొసైటీలో నెగిటివ్ వైబ్రేషన్కి ఇచ్చిన ఇంపార్టెంట్ పాజిటివ్ వైబ్రేషన్కి ఇవ్వరు. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్ ఇమీడియట్లీ కిక్ ఇస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ లేట్గా ఇస్తుంది. సో అప్పుడు ఏమైపోతుందంటే రష్మి, సుధీరు వీళ్ళు బేసిక్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం కొలీగ్స్. సో దీన్ని టీఆర్పీ రేటింగ్ పరంగా కావచ్చు, ప్లస్ పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వీళ్ళలాగా క్లోజ్ ఫ్రెండ్స్గా, లవర్స్ లాగా ఉంటే వీళ్ళ స్కిట్స్ బాగా పండుతాయి, అప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తామని ఆడియన్స్ ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి దానికి రిలేటెడ్గానే ఆ టీఆర్పీ రేటింగ్ అనుకోవచ్చు. వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల పబ్లిక్ వాళ్ళ కోసం కావచ్చు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ స్కిట్స్ అనేది కావచ్చు, టీవీ షోస్ అని కావచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఎవరో స్క్రిప్ట్ రాసుకుంటారు సార్ కొంతమంది, వాళ్ళు ఇండివిజువల్గా వీళ్ళ లవర్స్ అని పెళ్లి చేసుకుంటారు. నిజంగానే నేను ఇప్పుడు చెప్తున్నా, ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా, నిజంగా కూడా ఆ పిల్లోడు సుధీరు మంచోడు, రష్మి మంచి అమ్మాయి. ఒకవేళ నాకు తెలిసి అయితే వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ సార్ నాకు తెలిసి. ఆ పిల్లోడు కూడా మంచోడు, నిజంగా కూడా పెళ్లి చేసుకున్నారు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, తప్పేముంది సార్, హ్యాపీగా ఉంటారు, మంచి లైఫ్ కూడా. చాలా మంది కూడా హ్యాపీ, అదే అడుగుతున్నా, అంటే చేసుకోబోతున్నారా అనేది. లేదు సార్, నాకు తెలిసి అయితే వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్పనిచ్చి పెళ్లి చేసుకుంటారని నాకు తెలుసు సార్. నేను అందరితో టచ్లో ఉంటా. నిజంగా ఆ రోజు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎలా పబ్లిక్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారో నేను కూడా అందులో ఒకనే హ్యాపీగా ఫీల్ అవుతాను. యాజ్ ఫర్ నౌ అయితే మాత్రం వాళ్ళు కొలీగ్స్, గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. సో నేను అందరితో టచ్లో ఉంటాను సార్, నాకు చాలా పెద్ద సర్కిల్ ఇండస్ట్రీలో. సరే, ఇది ఇప్పుడు మీరు జబర్దస్త్కి వెళ్ళినప్పుడు పేమెంట్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండే, ఎంత సంపాదించుకున్నారు? నేనేం లేదు సార్, నేను ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను షార్ట్ ఫిలిమ్స్ చేసా, సీరియల్స్ చేసా, వెబ్ సిరీస్, సినిమాస్, టీవీ షోస్ చేసా.
నేను ₹1 సంపాదించుకుని వెనకాల పెట్టుకుని లేదు సార్. నేను అయ్యప్ప స్వామి భక్తుని, అయ్యప్ప స్వామి మీద ఒకటేసి చెప్తున్నా, 14 సార్లు మాలేసాను. ₹1 సంపాదించి పెట్టింది లేదు. నేను వచ్చే డబ్బులు ఏదో ఏ నెలకు ఆ నెలకు సరిపోతుంది. ఒక్కొక్కసారి సరిపోకపోతే కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటారు ఏదో విధంగా. ఏముంది, ఎవరినో నా క్లోజ్ ఫ్రెండ్స్ను లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ను అడుక్కోవడం, ఓకే మేనేజ్ చేయడం, అడుక్కోవడం. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది సార్? మళ్ళీ అడుక్కోవడం అంటే నేను వాళ్ళకి తిరిగి ఇవ్వను మళ్ళీ. ఓకే, అలాగే అడుక్కోవడం. ఉన్నారా? ఉన్నారు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నాకు అంతెందుకు సార్, నాకు 2 years బ్యాక్ స్టంట్ వేశారు, స్ట్రోక్ వచ్చింది. నాకు 44 రన్నింగ్ ఇప్పుడు. స్టంట్ వేస్తే నాకు ఆ రోజు డబ్బులు లేవు, స్వేర్ 5,000 చిల్లర ఉన్నాయి నా అకౌంట్లో. ఆల్మోస్ట్ ₹150,000 అయింది ఇక్కడ కుక్కట్పల్లి ఆమోర్ హాస్పిటల్లో. ఒక ఫ్రెండ్ శ్రీనాథ్ రెడ్డి గారు అని యూఎస్లో ఉంటారు, ₹1,00,000 పంపించారు ఆయన. సో ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చారు. ఆ రోజు నేను ఇవాళ బతికిలా మాట్లాడుతున్నానంటే ఇది నాకు సెకండ్ జన్మ. నా ఫ్రెండ్సే నాకు డబ్బులు ఇచ్చారు. నాకు సెకండ్ బర్త్ అది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి? నేను సార్, నాకు ఇప్పటి వరకు మీరు 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 ఏ ఛానల్లో చెప్పని ఒక నిజం చెప్తా, ఈ 43 ఏళ్లలో అందరూ క్షమించండి, నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వరస్ట్ కేసులో ఒక 20 లక్షలు నాకు ఫ్రెండ్స్ ఫ్రీగా నాన్ రిఫండబుల్గా ఇచ్చారు సార్. వరస్ట్ కేసులో 20 లక్షలు. ఇది పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కౌంట్ చేసుకుంటే వరస్ట్ కేసులో 20 లక్షలు. ఇది నా బిడ్డల మీద ఒట్టేసినందుకు నన్ను క్షమించండి. ఆ బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను అది సంపాదించుకున్నాను సార్. ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు అంటే నేను చచ్చిపోయే వరకు అలానే ఉంటారు సార్. బట్ మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని మనం డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో నేను ఈ రోజుకి కూడా నాకు ఈ మంత్ షూటింగ్స్లో తక్కువ అయిందంటే సార్, అది నా పిల్లలకు ఫీజు విషయం కావచ్చు, డీమార్ట్ సర్కిల్ విషయం కావచ్చు, తక్కువైతే ఎవరో ఒక ఫ్రెండ్స్ని అడుక్కుంటారు సార్, లేదంటే నాకు ఇస్తారు. నేను అలా నా క్యారెక్టర్ సార్ అది. ఫస్ట్ నా క్యారెక్టర్, తర్వాత టాలెంట్. నాకు ఇస్తారు, నన్ను మళ్ళీ తిరిగి కూడా అడగరు, తెలుసు అడగరు. మళ్ళీ నేను నా నుంచి ఏం ఆశించాం కాదు సార్. వీడు మంచోడు, వీడు డెఫినెట్లీ ఒక రోజు పెద్ద సెలబ్రేట్ అవుతాడు, మేము ప్రౌడ్గా మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం, లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను ఇన్వైట్ చేసుకుంటాం. అంతే తప్ప నుంచి నా నుంచి ఏమో సార్ ఆశించడానికి వాళ్ళకు ఏం లేదు సార్. ఒక చిన్న టాస్క్ సార్, అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి సమస్య లేదు. ఎప్పుడు చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పను, మీకు చెప్పాను. సో ఒక టాస్క్ ఏంటంటే, మీరు నమ్మకమైన ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి అందులో ఒకరికి ఇప్పుడు లైవ్గా కాల్ చేసి అది కొంచెం అర్జెంట్ ఒక 10,000 అవసరం ఉన్నాయి అని చెప్పేసి అడగండి, చూద్దాం ఎవరిస్తారు. మీకు 10,000 కాదు కదా, 20,000 అడిగిన వేస్తారు. అంతెందుకు, ఇప్పుడు అక్కడికే వచ్చా. ఇంతమంది చేసినాయి కాదు, అక్కడికే వచ్చాను సార్. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను చాలా మంది ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, క్లోజ్ ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్స్. అందులో ఒక పేరు, 2 పేర్లు తీస్తా, ఇక్కడ లైవ్లో చెప్తాను సార్. వాళ్ళు నాకు పంపించింది ఏది ఉందో మీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ పెడతాను. వినండి, నాకు ఫస్ట్ మీరు క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవాలి దయ ఉంచి. అంటే నాకు అడిగిన క్వశ్చన్ అదే ఇస్తున్నా సార్. మీ క్వశ్చన్ వేసారు, ఓపిక ఉండాలి ప్లీజ్, నేను ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ అన్నా కదా, రియల్ ఎస్టేట్లో కావచ్చు, సినిమాలోనే ఎక్కువ, సరే వాట్ ఎవర్ 2 చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు, సాఫ్ట్వేర్, అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సప్తగిరి అనేవాడు, చమ్మక్ చంద్ర అనేవాడు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇప్పుడు ఈ వరస్ట్ కేసులో ఒక 20 లక్షలు నాకు హెల్ప్ చేశారని చెప్పాను కదా, అందులో నాకు తెలిసి సప్తగిరి అనేవాడు ఒక వరస్ట్ కేసులో ఒక ₹1,00,000 హెల్ప్ చేసి ఉంటాడు. చమ్మక్ చంద్ర అనేవాడు వరస్ట్ కేసులో ఒక 50,000 హెల్ప్ చేసి ఉంటాడు. ఇప్పుడు మీరు నమ్మకపోతే వాళ్ళు నాకు గూగుల్ పేనో ఫోన్పే ఏదో చేస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు నా ఫోన్లో ఎక్కడికి పోవు కదా, నా నెంబర్ మారదు. నేను పుట్టినరోజు నేను వరకు ఒకటే నెంబర్ ఉంది, నేను 2వ నెంబర్ తీసుకోలేదు. డెఫినెట్లీ సూన్ వేరే నెంబర్ తీసుకుంటా అవసరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎండ్ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టేశాను సార్ కెరీర్ మీద. చాలా ఇప్పుడు 6-7 సినిమాలు జరుగుతున్నాయి. డెఫినెట్లీ అప్పుడు ప్రాబ్లం రావచ్చు, సెకండ్ నెంబర్ పెట్టుకుంటాను నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల. అది పక్కన పెడితే ఇప్పుడు ఒకటే నెంబర్ సార్ ఈ భూ ప్రపంచంలో నాకు ఉండేది. నేను నాకు అమౌంట్ పంపించిన ప్రతి ఒక్కరివి నేను వరస్ట్ కేసు అని చెప్పాను కదా, శ్రీనాథ్ రెడ్డి అన్న ₹1,00,000 US, అందరివి నాకు అకౌంట్ చేసినవి, గూగుల్ పేనా ఫోన్ పేనా లేదా అకౌంట్ పరంగా వచ్చినవా నేను మీకు వాట్సాప్ పెడతాను. మీరు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో ఉంటాయి కదా, ఆ ఫోన్ నెంబర్ హైడ్ చేసి మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటారో ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసుకోండి, నేను మీకు స్క్రీన్ షాట్స్ పెడతా. మీరు 10,000 అన్నారు, నేను ₹1,50,000 చెప్పా. ఒక్క సప్తగిరి అనేవాడు మేబీ వాడు ₹1,00,000 పైన ఇచ్చిండొచ్చు, వరస్ట్ కేసు చెప్పా. చంద్ర అనేవాడు కూడా 50,000 పైన ఇచ్చిండొచ్చు, వరస్ట్ కేసు 50,000 అని చెప్పా. చంద్ర అంటే చమ్మక్ చంద్ర, సప్తగిరి అంటే వాడు యాక్టర్ చెప్తున్నా. సో మీకు ఇంకెన్ని కావాలి చెప్పండి, ఎవిడెన్స్లు ఇస్తా. ఓకే అండి, థ్యాంక్స్. అంటే ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చారు. మీరు 10,000 అడిగితే నేను ఎక్కువ చెప్పాను కదా సార్. ఏంటంటే నేను అడిగేది ఏంటంటే
అయిపోయింది కాదు ప్రజెంట్ సిచ్యువేషన్కి నేను సార్ ఒకటి చెప్పినా సార్, మనం ఫోన్ చేసి లైవ్లో మామ ఒక 20,000 కొట్రా 10,000 కొట్రా అని నేను ఒక ఛానల్లో ఉండి నేను ఒకళ్ళు ఇబ్బంది పెట్టాను సార్. నా క్యారెక్టర్ అది కాదు. ఓకే నేను అడిగితే నేను చెప్తున్నా కదా సార్ ఫ్రాంక్గా, నేను అది సంపాదించుకుంటే చాలా నేను నా విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఓకే నేను ఇంటర్వ్యూలో ఉన్నారని వాళ్ళని ఇబ్బంది పెట్టను. మామ ఇది ఒక టాస్క్ ఇస్తున్నా, అది హెల్తీ రిలేషన్ సార్. నేను ఇప్పుడు ఓపెన్గా ఇంత చెప్పేశాను కదా, మీకు మేబీ వేరే చెప్తారో లేదో నాకు తెలియదు. నేనే సార్ నాది బాలకృష్ణ గారి లాగా నేను వరస్ట్ కేసులో 10 మందిని ఇమిటేట్ చేస్తా, అందులో బాలకృష్ణ గారు వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తా. వెళ్తాను. బాలకృష్ణ గారు ఎలా తెల్లకాయతమో నేను తెల్లకాయతమే. నా దగ్గర దాచిపెట్టేలా ఉండవు సార్. నా DNA ప్రాబ్లమ్ సార్, నేను ఇలానే ఉంటాను. ఇప్పుడు మీరు జబర్దస్త్ చేస్తున్నారు 2013 కదా? అవును సార్, బిగినింగ్ ఆల్మోస్ట్. మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ జబర్దస్త్లో వచ్చిన వాళ్ళు అంటే బయట గుర్తుపడతారు. మీరు వేసిన క్యారెక్టర్స్ వల్ల మిమ్మల్ని కొంచెం గుర్తుపడడానికి ఇబ్బంది ఏమన్నా అంటే గుర్తుపట్టకపోవచ్చు సడన్ గా. సో అట్లాంటి టైం మీరు ఏమన్నా ఫీల్ అయిన రోజుందా, అరే నేను ఈ క్యారెక్టర్ చేసాను గుర్తుపట్టట్లేదు వచ్చి అంటే చేయకుండా బాగుండు అని ఏమన్నా ఫీల్ అయ్యారు? అక్కడికి వచ్చా సార్. ఇప్పుడు వరస్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ ఉన్నాయి సార్. లవ్ యూ బంగారమా, ఆకాశవాణినా, స్నేహగీతమా, మైత్రినా, నవదీప్ హీరో, ఇట్లా చెప్పుకుంటూ పోతే వరస్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ లెంత్ ఉన్నాయి. అందులో ఏదో ఒక్క సినిమా ఆడితే సార్, ఏదో ఒక్క సినిమా ఆడితే గాడ్ గ్రేస్ ఇవాళ నేను చాలా మంచి పొజిషన్లో ఉండేవాడిని, చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని. సో అది ఆడలేదు అని నేను బాధపడిన సార్. బాధపడితే చాలా పెద్ద రికగ్నైజింగ్ వచ్చేది. అట్లని బాల్డ్ హెడ్తో ఆ జబర్దస్త్ మూవీస్ చేసినప్పుడు ఆ జబర్దస్త్ పుణ్యమా అని నన్ను, ఎందుకంటే సినిమాల పరంగా నాకు పేరు రాలేదు. సో ఆ జబర్దస్త్ పుణ్యమా అని అప్పుడు ఆ టైంలో బాగా గుర్తుపట్టేవాళ్ళు, సెల్ఫీలు ఫోటోలు దిగేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి, మాట్లాడేవాళ్ళు. కానీ ఆ టైంలో ఉన్న రికగ్నైజేషన్ ఇప్పుడు తగ్గింది. మీరు అన్న క్వశ్చన్లో అయితే ఇప్పుడు ఇది హెయిర్ చేయించుకున్నా సార్, ఇది నాది కాదు. సో అట్లని రెండోది ఏంటంటే టీవీ మీడియా బిగినింగే మీకు చెప్పా, టీవీ మీడియాకి ఇంపాక్ట్ ఏంటంటే రీచింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెంట్గా ఓన్ చేసేసుకుంటారు. ఇది ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్లీ అప్పుడున్న రికగ్నైజింగ్ ఇప్పుడు లేదు. బట్ వెరీ సూన్ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు కానీ కమిటీ సినిమాలు కానీ చెప్తున్నాను కదా, వెరీ సూన్ చాలా పెద్ద మంచి పొజిషన్లో ఉంటాను సార్. గాడ్ గ్రేస్. అంటే ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు? అవ్వను కూడా సార్. అసలు ఇప్పుడు మా అమ్మగారు నాన్నగారు సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు సార్, బ్యాక్డ్రాప్ కాదు. మామూలు ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. పీలేరు అని ఒక చిత్తూరు జిల్లా పీలేరు అని ఒక ఊరు నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. సో కాకపోతే నాతో పాటు ఆల్మోస్ట్ వచ్చిన చెమ్మక్ చంద్ర, సప్తగిరి, చలాకి చంటి, తాగుబోతు రమేష్, వీళ్ళంతా స్వామిరారాలు, వాడు సత్య ఉన్నాడు కమెడియన్, మత్తు వదలరట్టు, మేమంతా దాదాపు 10 మంది దాకా ఎర అనుకునే ఫ్రెండ్స్. వేణు కావచ్చు వాళ్ళకి మేమంతా. బట్ అల్టిమేట్ అందరికీ సక్సెస్ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు రాలేదు, బట్ సప్తగిరి అందరూ వస్తుంది. సప్తగిరి కూడా మా పక్కూరే, డెఫినెట్లీ వస్తుంది. వాళ్ళు కూడా అన్నారు నాతో, అరే నువ్వు చాలా మంచోడివి, బాగా యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ నీకు బ్రహ్మానందం గారి లాగా పలుకుతాయి బాగా, కానీ నీకు టైం కలిసి రావట్లేదు అని వాళ్ళు కూడా బాధపడతారు. సార్ ఇది బిజినెస్ సార్, సినిమా అనేది బిజినెస్. మన ఫేస్ ఎంత రికగ్నైజింగ్ అయితే పబ్లిక్ అంత బాగా నచ్చుతాం కాబట్టి, ఓన్ చేసుకుంటారు కాబట్టి మనల్ని పిలుస్తారు సార్ ఆఫర్స్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకు పాత వాళ్ళు కాకపోయినా పర్లేదు, అప్కమింగ్ వాళ్ళైనా కొత్త అయినా పర్లేదు అనే వాళ్ళు నన్ను పిలుచుకుంటారు. కొంతమంది బడ్జెట్ ఎక్కువ లేదు, ఇతనికైతే తక్కువ ఇవ్వచ్చు అనేవాళ్ళు నన్ను పిలుచుకుంటారు. నన్ను పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అల్టిమేట్ నాకు రావాల్సిన రికగ్నైజింగ్ రాలేదు సార్. చాలా మంది బాధపడతారు లిటరలీ. డెఫినెట్లీ వస్తుంది సార్. అది లేట్ అవుతుందని మనం బాధపడతాం అనుకోండి సార్, మన కెరీర్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడు కూడా సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, సాలిడ్గా ఉండాలి. అంటే మీరు జబర్దస్త్ టీంతో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడిందా అని అడిగాను. సార్ ఎంతెందుకు సార్, నేను నా ఫ్యామిలీతో, నా వైఫ్, మా పిల్లలు, నేను వెళ్ళినప్పుడే నేను విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంది. విజయవాడలో చాలా చోట్ల మాల్స్లో అంతా వచ్చి, మీరు అప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు మేము బాగా చూసాము, ఇప్పుడు మీరు ఎందుకు మానేశారు అని గుర్తుపెట్టి అడిగారు. సినిమాలు చేస్తున్నాను చెప్పాను. సో అప్పుడు మీరు బాల్డ్ హెడ్తో బాగా మాకు గుర్తు, ఇప్పుడు హెయిర్ చేంజ్ చేసుకున్నారు ఇలా అని అడిగారు. ఒకటి సార్, ఇప్పుడు బాల్డ్ హెడ్తో కొన్ని క్యారెక్టర్లకే పరిమితం, ఇలా హెయిర్ చేసుకుంటే అన్నిటికీ. అండ్ సెకండ్ వన్, నాకు ఫ్యామిలీ లైఫ్ ఉంది కదా, నేను హెయిర్ చేయించుకొని అందంగా ఉండాలని నా వైఫ్ కూడా అనుకుంటున్నా. నేను కూడా బయట మంచిగా ఫ్రెండ్స్తోను ఫ్యామిలీస్తో తిరగాలి కదా, అప్పుడు నాకు కూడా హెయిర్ కావాలి కదా సార్, నాకు కూడా కొంచెం అందంగా ఉండాలని అనిపిస్తుంది కదా సార్. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీది చిత్తూరు అన్నారు కాబట్టి అక్కడ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? డెఫినెట్లీ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వము వచ్చి నాకు తెలిసి దగ్గర 1 year కావస్తుంది. ఇప్పుడే బిగిన్ చేశారు వాళ్ళు.
ప్రజెంట్ అయితే ప్రోగ్రెస్ బాగానే ఉంది. సో ఇంకా దాదాపు ఒక 4 years వరకు వాళ్ళకు టైం ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. బట్ పబ్లిక్ ఇంకా కావాలి, మోర్ సర్వీసెస్ కావాలని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. సో కొంచెం సెటరేట్ చేసుకుంటున్నారు కాబట్టి సెటరేట్ అవుతుంది. డెఫినెట్లీ నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ఒక సొంత తమ్ముళ్ళగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నాకు బతుకున్న దేవుడు, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన డెఫినెట్లీ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ అన్న కోసము, ఏపీ కోసం మిగతా 28 రాష్ట్రాల్లో ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో దానికన్నా కొంత ఎక్కువ ఇంపార్టెంట్ అనేది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి కోసము నరేంద్ర మోడీ గారు చేస్తారు సార్. ఇది డ్యామ్ షూర్, పబ్లిక్ అందరికీ తెలిసిన మ్యాటర్. వాళ్ళు ఎంత ఆయనకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు అనేది ఇండియా మొత్తానికి తెలుస్తారు. సో కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వల్ల మన ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజెస్ 100% ఉన్నాయి. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీని టీడీపీని రెండింటిని కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసిన దాంట్లో ఈ ముగ్గురులో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురులో ముఖ్య భూమికను పోషించిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన మహానాడు కడపలో ఆయన నోటితో ఆయన స్వయంగా చెప్పారు, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని. నేను చెప్పాల్సిన అవసరం, నేను బొడ్డోని, నేను చెప్పాల్సిన అవసరమే లేదు సార్. సో అయితే కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏంటి అంటే వ్యతిరేకత కాదు, కొందరు క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ ప్రజలు. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి సినిమా మీద పెట్టిన ఫోకస్ ఇదే పెద్ద ఇష్యూ, జనాలకు ఇదే తెలియాలి అనేసే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కడపలో ఒక ఇన్సిడెంట్ జరిగింది 4 years పాప మీద, దాని మీద ఎవరు కూడా స్పందించలేదు ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ట్వీట్ చేశారు ఆల్రెడీ. ఆ బాస్టెడ్ ఆ పాపని, నాకు 2 అమ్మాయిలు, నా కౌలు పిల్లలు, 9 సంవత్సరాలు 2 పిల్లలు. సో నా కూతురు ఎంతో, నాకు ఆ పాప ఇంకా చిన్న పాప, నా కూతురితో సమానం ఆ పాప కూడా, లేదా నా మేనకోడలతో సమానం ఆ పాప. ఆ బాస్టెడ్ ఎవడున్నాడో, ఆ రేప్ చేసి చంపేసిన బాస్టెడ్ 100 సార్లు బాస్టెడ్ అంట నేను. సో ఆ రోజు ఆ పబ్లిక్ గన పోలీసులు రాకపోతే ఆ బాస్టెడ్ నాన్న అక్కడే చంపేసేవాళ్ళు, ఇంకొక 5-10 నిమిషాలు లేట్గా. సార్ పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, వీళ్ళు ఎవరైనా సరే సార్ అట్లాంటి బాస్టెడ్స్ని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేయాలి. లేదనంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్లీ ఉరిశిక్ష చేసేసి క్లోజ్ చేయాలి. ఎందుకంటే సార్ ఇవి నిత్యము నాకు పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు నాకు గుర్తున్నంత వరకు ఇవి నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి సార్, జరుగుతాయి కూడా ఫర్దర్గా కూడా. కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే సార్, ఆ బాస్టెడ్స్కి వీలైతే రోజుల్లో నెలకు మ్యాక్సిమం ఒక 1 month లోపల నిర్దాక్షిణ్యంగా ఉరిశిక్ష చేసేసేస్తే, అంటే వేరే అంటే చాలా దారుణంగా. అదే సార్ అక్కడికి వస్తున్నా. వేరే దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో లా ఏంటంటే లిబరల్గా ఉంది. వేరే దేశాల్లో, కొన్ని దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద తీసుకెళ్ళి షూట్ చేయడము, నరకడము, హ్యాంగ్ చేయడం ఇట్లా లేదు. అలాంటివి ఏదైనా కఠినమైన శిక్షలు తీసుకొచ్చి ఈ బాస్టెడ్స్ని కానీ పనిష్ చేయకపోతే ఇవి ఫర్దర్గా కూడా జరుగుతాయి సార్. చెప్తున్నా నేనైతే సార్, నేనుగా చెప్తున్నా, ఆ బాస్టెడ్ నాకు ఈరోజు కనిపించినా సరే, నాకు ఫర్దర్గా ఏమి నన్ను ఏం చేసుకుంటారో పక్కన పెడితే, ఆ టైంలో నేను ఏం చేస్తాను నాకు తెలియదు సార్. నేను అవసరం మేబీ నాకు తెలియదు, కానీ ఆ టైంలో నేను ఆ భాషను చంపేయచ్చు కూడా. సో నేను చెప్తున్నా సార్, నా తర్వాత నాకు ఏమైనా అవుతుందా, డోంట్ కేర్ సార్. అట్లాంటి వాళ్ళని అట్లా చేసినా పర్లేదు, జనాలు శిక్షించినా, ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా స్పందించకపోతే జనాలు పట్టించుకొని ఆ విధంగా చేసినా పర్లేదు అసలు. ఎందుకోసం అంటే ఆ విధంగా ఉంటే జనాల ఆవేశం. అక్కడ జరిగిపోయింది పాప, 4 years పాప. చాలా మందికి ఒక ఆవేశం, ఆక్రోశం ఉంటుంది, దొరికితే కొట్టాలనంతే. కానీ ప్రభుత్వం వచ్చేసి కొంచెం స్పందించలేదనే దాని మీద చాలా మందికి బాధగా ఉంది. అదే సార్, ఇప్పుడు ఆ పబ్లిక్లో నేను ఎలా రియాక్ట్ అని మీకు చెప్పాను. నా కూతురు, నా మేనకోడలతో సమానం కూడా చెప్పాను. నేను అదే చెప్తున్నా, అది చంద్రబాబు నాయుడు గారా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారా, లేదంటే నరేంద్ర మోడీ గారా, పక్కన పెడితే ఎవరనేది క్విక్గా పనిష్మెంట్స్ ఇవ్వాలి, ఘోరంగా ఇవ్వాలి. అంటే రేపు ఇంకొక బాస్టెడ్ వచ్చి ఇలా చేయాలని అంటే ఇంకా చెప్పొద్దు, నా దగ్గర ఆ భాష ఇప్పుడు ఇక్కడ వాడకూడదు, వాళ్ళ కింద నుంచి ఇదైపోవాలి సార్. క్విక్గా 1 month లోపల చంపేయాలి సార్ వాళ్ళని, ఆ బాస్టెడ్స్ని చంపేయాలి. ఆ రోజు పబ్లిక్ చంపేసి ఒక 5-10 నిమిషాలు పోలీసులు లేట్గా వస్తే చంపేసి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను హ్యాపీగా నిజంగా చెప్తున్నా, నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద పట్టొచ్చి చెప్తున్నా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అవసరమైతే ఇంకొద్దులేండి, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా ఇంకెందుకులేండి నేను కంట్రోల్ చేసుకుంటున్నా. అట్లాంటి బాస్టెడ్స్ అయితే ఫినిష్ చేయాలి సార్, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రజెంట్ మూవీ చేస్తున్నారు కదా,
ప్రెజెంటే కాదు, నేను 2008 నుంచి మూవీస్ చేస్తూనే ఉన్నాను. అంటే ఆడిషన్ ఇస్తా అనేసి అంటున్నారు కాబట్టి వెళ్ళినప్పుడు ఇస్తాను సార్. ఏదైనా ఆడిషన్ ఇస్తారా? అంటే మామూలుగా మీరు చేసింది మీకు గుర్తుంది ఏదైనా స్కిట్ లాగా, చిన్న డైలాగ్ లాగా ఏమైనా చెప్తారా? మిమిక్రీ కూడా చేస్తా అన్నారు కదా, సో మిమిక్రీతో పాటు కొన్ని ఒక యాక్టింగ్ లాగా చిన్నగా. ఆ జబర్దస్త్లో నేను చేసినవి ఉన్న డైలాగులు అవి నేను చెప్తాను. ఇంతకుముందు కూడా వేరే ఛానల్స్లో చెప్తాను. చెప్పండి. సో నేను చేసిన ఆల్మోస్ట్ 50 ఎపిసోడ్స్లో ఒకసారి రోజా గారు నేను మామూలుగా అక్కని పిలుస్తా పర్సనల్గా, మా ఊరి ఆవిడది. ఓకే. రోజా ఆంటీ నవ్వుతే రోడ్డు మీద రేకు పెట్టి బర్రని గీసేసినట్టుంటుంది తెలుసా అంటే, మళ్ళీ ఆవిడొచ్చి నువ్వు బయటికి రండి సంగతి చెప్తా అని అన్నారు. మళ్ళీ బయటకు వచ్చాక చాలా ఫ్రెండ్లీగా, అరే తమ్ముడు నువ్వు చేసింది చాలా బాగా పబ్లిక్ రీచ్ అవుతుంది అని ఆవిడే మెచ్చుకున్నారు. తీసుకుంటారా అంటే వాళ్ళ మీద ఆ విధంగా పనిలాగా జనరేట్ చేసినప్పుడు తీసుకున్నారా? అది ఎంటర్టైన్మెంట్ సార్, అది పబ్లిక్ మనం ఇచ్చే ఎంటర్టైన్మెంట్. సో చాలా నన్ను పొగిడారు మళ్ళీ ఆవిడ, తమ్ముడు బాగా వెళ్తుంది, ఇది రీచింగ్ ఉంటుంది బాగా దీనికని. సో అట్లనే నాగబాబు సార్ని నేను పర్సనల్గా అన్నా అంట, ఎందుకంటే నాకు బతుకున్న దేవుడు ఎవరన్నా ఉన్నారన్నా, తర్వాత నా సొంత అన్న దూది వెంకటరమణ. దూది వెంకట అనేది మా ఇంట్లో కామను. మా అన్న తర్వాత ఎవరన్నా ఈ భూప్రపంచంలో నాకు ఇద్దరు, శ్రీనాథ్ రెడ్డి అన్న నాకు స్టంట్ వేసారే యూస్ లో, ఆయన పవన్ కళ్యాణ్ అన్న, వీళ్ళిద్దరూ నాకు మా సొంత అన్న తర్వాత ఇల్లే. అంటే వీళ్ళు కూడా నా బ్లడ్ రిలేషన్ అనుకుంటా నేను. అంటే మిగతా వాళ్ళ మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది, మంచితనం మానవత ఉంటుంది, బట్ ఎక్స్పెషల్లీ వీళ్ళిద్దరు. ఎందుకంటే శ్రీనాథ్ రెడ్డి అని నాకు 2వ జన్మ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ అన్న బతుకున్న దేవుడు అయిపోయి. అయితే కళ్యాణ్ అన్న అన్నప్పుడు నాగబాబు గారు కూడా, చిరంజీవి గారు కూడా అన్నలే కదా. సో అయితే ఆయనకు అన్న, నాకు అన్నలే. అయితే నాగబాబు అన్న మీద కూడా డైలాగ్ చేస్తా. అంటే వేసడం అంటే ఆ కంటెంట్ మాకు ఇచ్చినప్పుడు నేను పెర్ఫార్మెన్స్ చేసిందే. సో నేను వేరే వాళ్ళు ఎవరు తీసుకొని నేను చేయను సార్, అసలు నాకు సంబంధం లేదు. చెమ్మక్ చంద్ర వాడు ఒక లాయరు, తమ్ముడు రచ్చరవి ఇంకొక లాయరు, నేను ఒక లేడీ గెటప్. నేను ఆల్మోస్ట్ 50 ఎపిసోడ్లో గెటప్ వేసా, లేడీ, ముసలోడు, చిన్నపిల్లోడు ఏవో వేసాను. అందులో ఇప్పుడు బోన్లో నిల్చొని ఉన్నాను. నాగబాబు గారు నవ్వు మీద ఆ స్కిట్. ఇంతకుముందు రోజా అక్క మీద చెప్పింది కూడా ఆవిడ నవ్వు మీదే నేను చెప్పిన డైలాగ్. ఇప్పుడు అడుగుతాడు చంద్ర, మీ అయ్యగారు ఇంట్లో ఎలా ఉంటారంటే, ఇంట్లో షార్ట్ వేసుకొని ఉంటారండి అని. అంటే మనుషులతో ఎలా ఉంటారు అని మళ్ళీ అట్లా క్వశ్చన్స్ వేస్తూ వెళ్తుంటాడు. అంటే అమ్మగారితో కోపంగా ఉంటారండి, నాతో ప్రేమగా ఉంటారండి అన్న. అది ఓకే, ఆయన ఒకరే ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఓ రోజు అయ్యగారు పొలోమని మేడెక్కుతున్నారండి, నాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యానండి, వాటర్ ట్యాంక్ ఎక్కేసి కిలకిలా కిలకిలా అని నవ్వేసుకుంటున్నారండి. అయ్యి బోబే ఏంటి అయ్యగారు ఆయనలో ఆయన్నే మాట్లాడేసుకుని నవ్వేసుకుంటున్నారు అని డౌట్ వచ్చి, ఏంటి అయ్యగారు మీలో మీరే నవ్వేసుకుంటున్నారు అని అడిగానండి. రాయేమంగి ఇద్దరం కలిసి నవ్వేసుకుందాము అన్నారండి. హాయ్ బోబోయ్ అమ్మగారికి తెలిస్తే ఇంకేటన్నా ఉందా అంటే, నేను రానండి బోబోయ్ అన్నానండి. ఇలా వాళ్ళు చంద్ర ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అట్లా. అది నాకు యాక్టింగ్ అనేది సార్, యాక్టింగ్ అనేది ఇంకా నా డిఎన్ఏలో ఉంది సార్. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. డెలివరీ కూడా మీకు గే క్యారెక్టర్ అడగండి, ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ అడగండి, తాగుబోతు క్యారెక్టర్ అడగండి, ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యాక్సెంట్ అయినా తీసుకుంటా. బట్ నేను రాయలసీమ వ్యక్తినైనా సరే తెలంగాణ యాక్సెంట్, ఆంధ్ర యాక్సెంట్ దింపేస్తా రాయలసీమతో పాటు ఈక్వల్గా. అది నేను తీసుకున్నాను సార్, నాకు కావాలనే యాక్సెంట్లు కూడా నేను తీసుకున్నాను. తెలంగాణ స్లాంగ్ నేను ఓన్ చేసుకొని ఒక పెద్ద తోపు యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి అన్న ఇలా చెప్పండి అన్న డైలాగ్ అని స్లాంగ్లో నేను చెప్పడము. అర్జున్ గారు, ఒక జెంటిల్మెన్ అర్జున్ గారు, మేము చెడ్డీలు వేసుకున్నప్పుడు ఆయన తోపు హీరో, ఆయన నాతో కాన్వర్జేషన్ డిస్కషన్లో నేను చెప్తుంటే ఆయన పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడము, ఇదంతా ఏంటంటే చాలా కిక్ ఇస్తాయి. అంటే అరే నాకు సంబంధం లేని స్లాంగ్ నేను ఓన్ చేసుకొని, నేను తెలంగాణలో పుట్టకపోయినా తెలంగాణ పుట్టిన వ్యక్తిలాగా నేను ఫీల్ అయ్యి ఓన్ చేసుకొని, ఆయన అడుగుతుంటే నేను ఆన్సర్ ఇస్తుంటే ఆన్సర్ ఆయన తీసుకున్నారని అంటే
ఒక తెలియని కిక్ ఉంటుంది సార్. అంటే పుష్ప స్టార్టింగ్కి బిఫోర్ కొద్ది రోజులు బన్నీ సార్ ఇంటికి వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళి చెప్పింది ఏది ఉందో అందులో కిక్ ఉంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే నాకు సంబంధం లేని స్లాంగ్. నేను ఇక్కడ తెలంగాణలో పుట్టిన వ్యక్తిలాగా నేను మాట్లాడతాను సార్. అలాగే నేను ఆంధ్ర మాట్లాడతాను. సో రీసెంట్లీ కూడా రామ్ పోతినేని సినిమా కూడా ఆంధ్ర రాజమండ్రిలో చేసి వచ్చాను. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి పేరు వచ్చింది, మీరు అన్నాను పిలుస్తానని అన్నారు కాబట్టి, అంటే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పొలిటిషియన్ లీడర్గా ఏ విధంగా అయితే ఉన్నాడు ఏందని చెప్పేసి ప్రతిసారి ఏదో విధంగా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు, తక్కువ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి బయట అంటూ ఉంటారు. సో దానికి మీరు ఏమంటారు? బయట అంటా ఉండడం ఏం సార్, ఇది ఓపెన్ సీక్రెట్. ఎన్నో సార్లు వైరల్ అయినాయి. ఆయన ప్రకాష్ గారు చెప్పిన డైలాగులు ఎన్నో సార్లు వైరల్ అయినాయి. ఒకటే సార్, అది ప్రకాష్ రాజ్ గారు ఉన్న ఆయన ప్లేస్లో ఇంకెవరన్నా ఉన్నాయి, ఎనీ పొలిటీషియన్ ఉన్ని, ఎనీ యాక్టర్ ఎవరన్నా ఉన్ని, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇండియన్ ఇండస్ట్రీలో, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఏ హీరో ఒక 100 రూపాయలు సంపాదిస్తే, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 70-80 రూపాయలు ఖర్చు పెట్టిన ఏ హీరో కూడా ఇండియన్ ఇండస్ట్రీలో లేరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన సంపాదిస్తున్న దాంట్లో 70-80%, 60%, 17-18, వరస్ట్ కేసు 50%, వరస్ట్ కేసు సార్ ఖర్చు పెట్టే ఏకైక హీరో పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇండియన్ పొలిటీషియన్స్. నేను చెప్పేది, ₹1 అతను చేస్తున్న, అది ఎమ్మెల్యేనా, ఎంపీనా, డెప్యూటీ సీఎమ్మా, మామూలు మినిస్టరా, సీఎమ్మా పక్కన పెడితే ₹1 సంపాదించుకోకుండా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ₹1 సంపాదించుకోకుండా నిస్వార్థంగా పబ్లిక్ సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను పుట్టినరోజు నుంచి ఈరోజు వరకు ఇప్పుడు ప్రజెంట్ బతుకున్న ఏ హీరో అయినా సరే, బతుకున్న ఏ పొలిటీషియన్ అయినా సరే, వాళ్ళెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు తర్వాతే. ఇది డ్యామ్ షూర్. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ గారు కాదు, ఎవరైనా సార్ పవన్ కళ్యాణ్ గారు అడగడానికి సరిపోరు. ఎందుకంటే మీరు సంపాదించిన ఆస్తులు ఏమున్నాయో, మీరు సంపాదించిన రెమ్యునరేషన్లు ఏమున్నాయో, పవన్ కళ్యాణ్ గారు ఎలా ధారాళంగా పబ్లిక్ ఖర్చు పెట్టి సేవ చేస్తున్నారో, మీరు వచ్చి ఖర్చు పెట్టి సేవ చేసి ఆ రోజు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేస్తారు. ఇంకోటి, ఇవి ఏదో ఉత్త మాటలు అంటారు కదా, గాలి మాటలు. వీళ్ళంతా గాలి మాటలు మాట్లాడుకునే బ్యాచ్లు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అంటున్నారంటే మీకేం స్థాయి ఉంది, మీకు అర్హత ఉంది. మీరు సంపాదించిన రెమ్యునరేషన్లు ఉన్నాయి కదా, కోట్లు వచ్చి ఖర్చు పెట్టండి. పబ్లిక్కి తీసుకొని ఖర్చు పెట్టిన రోజు, ఇప్పుడు ప్రభాస్ గారు ఖర్చు పెడుతున్నారు, మహేష్ బాబు గారు ఖర్చు పెడుతున్నారు, చెప్తున్నా నాకు అట్లా. సో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అబ్బాయికి ఆర్ట్ పేషెంట్ ఫ్యాన్ వస్తే ఒక 40 లక్షలు ఎంతో ఖర్చు. మీరు అలాగా ఇప్పుడు ఏ హీరోలు ఖర్చు పెడుతున్నారో, మీరు అలాగా ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి అలా ఖర్చు పెట్టమనండి. పవన్ కళ్యాణ్ గారు ఆశ్రమాన్ని తీసుకొని దానికి డొనేట్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆశ్రమాన్ని తీసుకొని ఖర్చు పెడుతున్నారు కదా. కానీ ఆయన సంపాదించిన రెమ్యునరేషన్లో నుంచి 70-80%, వరస్ట్ కేసులు 50% అయితే ఖర్చు పెట్టట్లేదు కదా. ఖర్చు పెట్టట్లేదు, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు అలాగా ఖర్చు పెట్టి అప్పుడు మాట్లాడండి. ఒకటి. రెండోది, మీరు కూడా ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టర్, ఒక డిప్యూటీ సీఎంఓ అయిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి, మీకు తెలుస్తుంది. అంతే తప్పనిచ్చి మనము ఏదో నోటుకు వస్తుంది మాట్లాడేస్తున్నాము కదా అని అంటే అది కరెక్ట్ కాదు. అది ప్రకాష్ రాజ్ గారు కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడేటువంటి కరెక్ట్ మాటలే కాదు. ఓపెన్గా చెప్తున్నా కదా, నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కావచ్చు, లేదంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక బతుకున్న దేవుడు కావచ్చు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒకళ్ళని మనం అనే ముందు అతను క్యారెక్టర్ ఏంటి ఎనాలిసిస్ చేసుకోండి. అతని క్యారెక్టర్ని బట్టే మనం మాట్లాడాలి. అతని క్యారెక్టర్కి మనం ఎక్కడ ఈక్వల్ కాదు కదా. నువ్వు ఈక్వల్ అయితే నువ్వు మాట్లాడు, నువ్వు ఈక్వల్ కానప్పుడు అతనితో నువ్వు ఎలా మాట్లాడుతావు, నీకు ఈక్వల్ కాదు కదా. సో అది సార్, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే చెప్పే విషయం ఏంటి అంటే, వాళ్ళు ఏదైనా మాట్లాడని చెప్పినట్టు లేకున్నా సరే ఎవరు మాట్లాడొద్దు, ఆయన చేసింది చూడాలి అన్నట్టు, అంతేనా? అది కాదు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు ఉంటే విమర్శించండి. ఆయన దగ్గర ఏమైనా తప్పులు ఉంటే విమర్శించండి. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు చెప్పినట్టుగా లేడు, ఇప్పుడు వచ్చేసి మారిపోయింది. మొత్తం పదవి వచ్చాక ప్రజల్లో లేరు, సనాతన ధర్మం అంటాడు, దానికి సరిగ్గా లేడు. అమ్మాయిల మీద అత్యాచారం జరిగినప్పుడు స్పందిస్తా, వాళ్ళ తరపున మాట్లాడతా అనేసి అన్నారు, అక్కడ స్పందించలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే రీసెంట్గా ఇప్పుడు కడపలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు రియాక్ట్ అవ్వలేదు. రీసెంట్గా కదా ట్విట్టర్లో పోస్ట్ చేసిండు, వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి పోస్ట్ చేసిండు. కానీ దానికంటే ముందు సినిమా మీద మాత్రం థియేటర్ల మీద మొత్తం రైట్స్ చేయించాడు. ఆ విధంగా రియాక్ట్ అనేది ఇక్కడికి అవ్వలేదు. ఆడు ఎవరైతే తప్పు చేసాడో వాడి మీద ఈ విధంగా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆ విధంగా ఆదేశాలు ఎందుకు జారీ చేయట్లేదు
అని చెప్పేసి అంటా ఉన్నారు మరి. సార్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ ముగ్గురు ఏపీ గవర్నమెంట్కి సంబంధించి చెప్తున్నాను. ఓకే ఇప్పుడు ఆ బాస్టెడ్ ఎవడున్నాడు, బాస్టెడ్ 100 సార్లు అంట, ఓకే వాడికి పోలీసులు తీసుకొచ్చారు. వాడికి వెరీ సూన్ ఎంత క్రూయల్గా పనిష్మెంట్ ఉంటుందో ఇంకెవరికన్నా అలాంటి చేయాలంటే తడిసిపోవాలి. ఓకే సో ఆ రేంజ్లో పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈయన ట్విట్టర్లో చెప్పారు సార్. ఇంకా డైరెక్ట్గా యాక్షన్ అనేది పోలీసులు ఎలా చేస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా పోలీసులు యాక్షన్ తీసుకుంటారా? ఓకే అందులో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అంటే బీజేపీ వన్ ఆఫ్ ది ముగ్గురు పార్టీలో వన్ ఆఫ్ ది పార్టీ కాబట్టి, కూటమి కాబట్టి, వీళ్ళు ముగ్గురు కూడా దాన్ని తీసుకోవాల్సి ఉంది లీగల్గానే కదా. ఇల్లీగల్గా వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చంపారు కదా సార్. ఓకే ఎలా తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటున్నారు. వెరీ సూన్ ఆ బాస్టెడ్కి ఎంత పనిష్మెంట్ పడుతుందో అంత పనిష్మెంట్ పడుతుంది. అది మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి. రెండో క్వశ్చన్ వచ్చి సార్, ఇప్పుడు శ్రీకాకుళం ఆ ఏరియాలో వచ్చి చెప్పులు వేసుకోకపోతే కూడా ఆయన చలించిపోయేసి ఏమే వాళ్ళు, అంటే ఇది చిన్న మ్యాటర్ కావచ్చేమో మీకు, ఓకే అంటే ఆయన మనసు ప్రతి ఒక్కళ్ళు నేను ఎలా ఉంటున్నానో మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా చెప్పులు వేసుకోవాలి అని ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలి. నేను ఎలా అన్నం తింటున్నానో 3 పూట్ల వాళ్ళు కూడా అలానే 3 పూట్ల తినాలని మమేకమై పబ్లిక్తో మమేకమైపోయారు సార్. ఆయన పవన్ కళ్యాణ్ అంటే సపరేట్ కాదు, పబ్లిక్ అంటే సపరేట్ కాదు, పబ్లిక్లో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అనే రేంజ్లో మమేకమైపోయారు సార్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేనేదో డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి నా దేవుడు అని నేను అగ్రెసివ్గా మాట్లాడట్లేదు సార్. మీరు మీ లైఫ్లో, నేనైతే పుట్టినరోజు ఇదివరకు వరకు బతుకున్న వాళ్ళలో, చనిపోయిన వాళ్ళ గురించి పక్కన పెడితే బతుకున్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నేను చూడలేదు. మేబీ నా లైఫ్ ఎండే లైఫ్లో నేను చూడను కూడా సార్, ఓపెన్గా చెప్పేసి వస్తున్నా. సో మనం ఎంతవరకు అంత ధారాళంగా ఆయన ఖర్చు పెడుతున్నారు డబ్బులు, ఆయన రెమ్యునరేషన్, పర్సనల్ రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ₹1 తినకుండా ఆయన జీతాన్ని కూడా పబ్లిక్ ఇచ్చి ఖర్చు పెడుతున్నారే, సేవ చేస్తున్నారు సారీ. అలాంటి వ్యక్తిని ఆ కోణంలో చూసి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వెళ్ళి కళ్యాణ్ బాబు మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఇంత చేస్తున్నారు, నా సపోర్ట్ నుంచి కూడా నేను కూడా ఎంతో కొంత మీ ఏపీ గవర్నమెంట్ నా సినిమాల్లో ఏపీలో కూడా చూస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళ కోసం ఇంత నేను డబ్బులు ఖర్చు పెడతాను, నా రెమ్యునరేషన్ ఇంత వచ్చింది కదా అని మీరు వెళ్ళి సేవ చేయండి. ఎందుకు నెగిటివ్ వైబ్రేషన్లు ఎందుకు బతికేస్తున్నారు? మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ వైబ్లో బతకండి. ఆ నెగిటివ్ వైబ్రేషన్లో మీరు బతకడం వల్ల పబ్లిక్ను కూడా మీరు నెగిటివ్ వైబ్రేషన్కి తీసుకెళ్తున్నారు. పబ్లిక్ని పాజిటివ్ వైబ్రేషన్లో ఉంచండి, మీరు పాజిటివ్ వైబ్రేషన్లో ఉండండి. ఓకే సరే, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతగానో మాట్లాడదు కాబట్టి ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగేసి కళ్యాణ్ గారిది కొంచెం క్లోజ్ చేసి మనం మళ్ళీ మన టాపిక్కి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడవి వాళ్ళు అన్నారు కదా, సో వాళ్ళకి చెప్పులు కొనిచ్చారని చెప్పినారు. ఆ టైంలో దాదాపు ఒక 17 మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్కు లేట్ అయ్యారని చెప్పేసి రానియ్యలేదు అని చెప్పేసి వార్త వచ్చింది. మళ్ళీ వాళ్ళని ఎగ్జామ్ రాపిస్తారు వచ్చి అనేసి చాలామంది వెయిట్ చేశారు, కానీ ఆ న్యూస్ అనేది మళ్ళీ రాపియలేదు అని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఎందుకు అంత యాక్షన్ తీసుకుని వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయించలేకపోయారు అనుకోవచ్చు సార్? మీరు ఆ ఎగ్జామ్స్కి ఆ స్టూడెంట్స్ ఎవరు అటెండ్ అవ్వలేదు. ఆ టైంకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంకి కన్నా ఈ విషయము మనం పబ్లిక్గా వచ్చి రియాక్ట్ అయితే, ఇలా జరిగింది కదా సార్, ఇలా జరిగింది కదా అన్న, దీనిపైన మీరు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు పబ్లిక్గా వచ్చి మాట్లాడితే, ఏ వ్యక్తి అయినా సార్, ఆయన ఒక కామన్ వ్యక్తిలాగా ఆలోచించి, ఒక డిప్యూటీ సీఎం లాగా కాదు సార్, ఒక కామన్ వ్యక్తిగా ఆలోచించి ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి ఫోన్ చేసి ఎవరున్నారో అధికారులకి ఇమ్మీడియట్లీ దానికోసం ఒక స్పెషల్ జీవో అయినా మళ్ళీ పెట్టి వాళ్ళు నష్టపోకూడదు అనేసి వాళ్ళకి ఎగ్జామ్ రాపిస్తారు సార్. అది ఆయన పర్సనల్ క్యారెక్టర్. ఆన్ ది స్పాట్ రియాక్ట్ అవుతారు. మనం వెళ్ళి పబ్లిక్ ఇలా ఇబ్బంది అయింది అనేసి ఆ ఇబ్బంది పడ్డని వాళ్ళు కానీ వాళ్ళ తరఫు నుంచి ఏమైనా రిప్రజెంటేటివ్స్ కానీ వెళ్ళి ఆయన నోటీస్కి వెళ్ళి ఇవ్వాలి కదా సార్. ఆయన నోటీస్కి వస్తే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చిన్న విషయానికి రియాక్ట్ అయిన వ్యక్తి, వాళ్ళు నాలాగా సరిగా భోజనం తినట్లేదు 3 పూట్ల, నాలాగా చెప్పులు వేసుకోవట్లేదు అనేది చిన్న విషయానికి అంత మనసు కరిగిపోయిన వ్యక్తి, స్పందించిన వ్యక్తి, ఇది చాలా ఒక లైఫ్ సార్, జీవితాలు, ఎగ్జామ్స్ అనేది జీవితాలు. ఆయన నోటీస్కి తీసుకెళ్ళాలి కదా సార్. ఇప్పుడు అన్ని విషయాలు ఆయనకు తెలియచ్చు, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఆ తెలియనప్పుడు మనం చెప్పాలి ఆయనకి. అంటే చెప్పారు, తను కూడా ఏమన్నా అంటే నేను ఆ రూట్లో వెళ్ళినప్పుడు వెహికల్స్ ఎందుకు ఆపిరు, సో ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆదేశం జారీ చేసిండు. దాని తర్వాత మరి వాళ్ళకి ఎగ్జామ్ అయ్యిందా? డెఫినెట్లీ రాపించింటారు సార్, నో డౌట్. నేను యాజ్ ఆఫ్ నో నాకు ఐడియా లేదు, ఫ్రాంక్లీ చెప్తున్నా. నేను ముందే చెప్పా తెల్లకాయితమని, డెఫినెట్లీ వాళ్ళకి ఎగ్జామ్స్ రాపించింటారు. ఎందుకంటే ఆయన నిద్రపోరు సార్, ఆయన నిద్రపోయే సమస్య లేదు. నేను చెప్తున్నా కదా సార్, ఈ రోజుల్లో మీరు కావచ్చు, నేను కావచ్చు, భారతదేశం గడ్డ మీద పుట్టిన ఎవరైనా సరే, మనం పవన్ కళ్యాణ్ గారు
ఈ రోజుకి లైవ్లో చూస్తున్నామంటే, Okay, ఈ సెకండ్కి చూస్తున్నామంటే మన జన్మ ధన్యం అయిపోయింది సార్. ఓకే అలాంటి వ్యక్తిని అంటే మీరు మేబీ నేను అతిగా మాట్లాడుతున్నా అనుకోవచ్చేమో, okay. మేబీ లేదా వేరే పార్టీలు ఏమైనా అనుకోవచ్చేమో, నేను పట్టించుకోను, డోంట్ కేర్. ఈ రోజుకి లైవ్లో ఆయనను చూస్తున్నామని అంటే చెప్తున్నా, ఓకే మన జన్మ ధన్యం అయిపోయింది సార్. Okay. ఓపెన్గా చెప్తున్నా. అది మీరు నమ్మినా నమ్మకపోయినా జగం ఎరిగిన సత్యం. ఓకే మనము మనుషులు బతుకున్న దేవుళ్ళతో కొంతమందిని పోలుస్తారు సార్ మనుషుల్ని. ఆ రోజుల్లో రాముడు, ఆ రోజుల్లో సీతమ్మ, రాముడు, ఈ కృష్ణుడు, ఇట్లా మనకు దేవుళ్ళు ఎవరున్నారో ఆ రోజుల్లో వాళ్ళని ఆ జనరేషన్లో అప్పుడు పబ్లిక్ అప్పుడున్న దీన్ని బట్టి వాళ్ళ జనాలు చూశారు. సో వాళ్ళు ఎలా దేవుళ్ళు అయ్యారో ఈ రోజుల్లో మనం బతుకున్న జనాలు ఇప్పుడు చూస్తున్నాం. మన సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన పుట్టపర్తి సాయిబాబా గారు కావచ్చు, సో వీళ్ళంతా కూడా షిరిడి సాయిబాబా గారు కావచ్చు, వీళ్ళంతా మనకు బతుకున్న దేవుళ్ళే, మనుషులే కానీ బతుకున్న దేవుళ్ళే. సో ఇది నమ్మాలి. ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా దేవుడు అంటే మనకు గద పట్టుకొని కిరీటం పెట్టుకొని డైరెక్ట్గా మన ఇంటికి రారు కదా సార్. ప్రతి మనిషిలో ఇప్పుడు మీరే ఉన్నారు సార్. మీకు ఒక మంచితనం మానవత్వం ఉండి మీకు ఎవరన్నా చేతనైతే సాయం చేశారంటే అప్పటికి మీరు దేవుడే. ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు వేషం ఇస్తున్నారు సార్, డబ్బులు ఇస్తున్నారు సార్, వాళ్ళు నాకు దేవుళ్ళే. అంటే దేవుళ్ళు అంటే ఇంక డైరెక్ట్గా మన ఇంటికి రారు కదా సార్. అట్లా పవన్ కళ్యాణ్ గారు దేవుడు. నా జన్మ అయితే దండమైంది, నేను బతుకున్న దేవుని చూస్తున్నా. నాలాగా చాలా మందికి ఫీలింగ్ అదే. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాగా 70% 80% చేసేది ఉంటేనే ఆయన్ని మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు, అంతేనా? నేను ప్రతి ఒక్కరు వచ్చి ఆయన డబ్బులు రెమ్యునరేషన్ ఎంత ఖర్చు పెడతా అంత ఖర్చు పెట్టాను నేను ప్రతి మనిషిని నేను అనట్లా. ప్రకాష్ రాజ్ గారు కూడా చేసేది ఉంటేనే మాట్లాడండి. మీరు బాగా చెప్పారు, నేను అందరిని అనట్లా. మీరు ఎవరిని అడిగారు? ప్రకాష్ రాజ్ గారి గురించి అడిగారు కాబట్టి నేను ఆయన గురించి చెప్పా. మీరు ఎవరిని గురించి అడిగితే వాళ్ళ గురించి చెప్తా. ప్రతి ఒక్కరిని పబ్లిక్ ని నేను ప్రకాష్ రాజ్ గారి గురించి మీరు అడిగారే, వర్క్ చేసిన అన్నారు, అన్నా అని పిలుస్తా అన్నారు. ఇప్పుడు కూడా అన్నా అని పిలుస్తా, సచివేవరకు అన్నా అని పిలుస్తా. అట్లా పిలవండి, అంటే రాపో ఉన్నట్టుంది కదా. సో దాని మీద మీరు ఏమంటారు? దాని గురించి అడిగాను. పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టినట్లుగా ప్రతి పబ్లిక్ లో ఉన్న పర్సన్ ఖర్చు పెట్టాలని రాజ్యాంగంలో లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు ఎవరైతే పాయింట్అవుట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నారో, పాయింట్అవుట్ చేసి పర్టికులర్గా వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా. అందులో ప్రకాష్ రాజ్ గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏలెత్తు చూపించే ముందు మీదేంటో మీరు ఇట్లా చూపిస్తున్నారు కదా. ఈ 3 ఏళ్ళు సరే, ఇది వదిలేండి, న్యూట్రల్ గా ఉంది. ఈ 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 ఏళ్ళు ఒకసారి మీరు క్వశ్చన్ చేయండి, దీన్ని అడగండి. నేను పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఎక్కడన్నా నేను ఈక్వల్ అని అనిపిస్తే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద క్వశ్చన్ లేయండి, సెటైర్ లేయండి, ఏమన్నా చేయండి, దానికి నేను రెడీ. మనకు ఆ క్వాలిటీస్ లేనప్పుడు ఆయన చేస్తున్నప్పుడు మనం మెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన్ని, పబ్లిక్ బ్రహ్మరథం పడుతున్నారు. మనకెందుకు అంటే మనకు జలసీనా, ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు జలసీనా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు పార్టీ పెట్టి ఒక పొలిటీషియన్ ఏం లేదు అంటే అంత మంచి లీడర్ కదా, జనాల మధ్య ఉండాలి కదా అనే ప్రతి ఒక్కరికి అదే జనాల్లోనే ఉన్నారు కదా సార్. ఆయన సినిమాలు చేసుకొని ఆయనకు ఎన్ని సుఖాలను వదులుకొని వెళ్ళారు సార్. ఎవరు సార్? నేను ఈరోజు చెప్తున్నా, మీరు కూడా చెప్తున్నా సార్, మీరు పుట్టినరోజు నుంచి మీరు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. ఈ 100 ఏళ్ళ లోపల కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీరు కూడా చూడలేరు. అన్ని అష్ట ఐశ్వర్యాలు ఉండి అంత సుఖం ఉంటే అన్నీ వదులుకొని పబ్లిక్ కోసం వెళ్తున్నారంటే ఒక నిజంగా ఇప్పుడు ఎవరో ఒక పొలిటీషియన్స్ ఉంటారు సార్, వాళ్ళు స్వతహాగా పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి పాదయాత్రలు చేయడం అవన్నీ ఓకే. ఇతరు అన్ని చూసి అంటే స్వర్గం అంటే ఎట్లుంటుందో ఆయన చూశారు. స్వర్గం అంటే నాకు తెలుసు సార్, ఆయన చూసిన స్వర్గమే కదా. అలాంటి స్వర్గాన్ని వదులుకొని పబ్లిక్ వెళ్ళారంటే మనము వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, మనకు చేతనైనంత వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతే తప్పనిచ్చి ఏదో మనకు పబ్లిక్లో క్రేజ్ వస్తుంది, ఆ నెగిటివ్ వైబ్రేషన్తో మనము పబ్లిక్లో నానొచ్చు. ఎందుకు? మీరు ఆల్రెడీ సెలబ్రిటీనే కదా ఆయన, మళ్ళీ ఎందుకు ఈ అడిషనల్గా ఫోకస్ ఎందుకు మీకు? మీరు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్? మీరు ఈక్వల్ అయితే మాట్లాడండి. ఎక్కడ పబ్లిక్ ఆయన దేవుడిలాగా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరెవరు అసలు? మీరెవరు? ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్ కాదనేసి అంటున్నారు. 100% కాదు. ఈక్వల్ అయితే మాట్లాడండి, నేను రెడీ. ఆయన ఖర్చు పెట్టినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టమనండి, ఆయన సేవ చేయమనండి. ఈయన కూడా ఏదో ఒక వార్డు మెంబరో, ఒక కౌన్సిలరో, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏదో ఒకటి జెడ్పీటీసీనా, ఎంపీటీసీనా, ఒక అనాథాశ్రమాన్ని తీసుకొని అదే సార్. ఎక్కడికి వస్తున్నా, మీరు అనాథాశ్రమం చేసి పెట్టారు కదా. ఇట్లా అనాథాశ్రమాలకు చాలా మంది డొనేట్ చేసేవాళ్ళు మనకు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు కదా. మీరే ఎందుకు విమర్శిస్తున్నారు? వాళ్ళు విమర్శించకుండా మీరు అప్పుడు ఆ అనాథాశ్రమాలకు ఎవరో డొనేట్ చేస్తున్నారో వాళ్ళ నీళ్ళు అడగండి. పవన్ కళ్యాణ్ గారిని నేను ఇలా విమర్శించాను కరెక్టే కాదని వాళ్ళే మీకు ఆచరిస్తారు. నీకు ఎక్కడ బాబు విమర్శించే అర్హత ఉంది? ఆయన అంతే మంచి పనులు చేస్తున్నారు,
నువ్వు కూడా సినిమా యాక్టర్, నువ్వు కూడా వెళ్ళి చెయ్యి అని అంటారు. వాళ్ళే అంటారు సార్ ఆ రోజు. ఓకే. ఇప్పుడు అనాథాశ్రమం హెల్ప్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ గారే కాదు, మన 2 రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచితనం, మానవత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు జబర్దస్త్ అనేది చేస్తున్నప్పుడు జడ్జెస్గా రోజా గారు, నాగబాబు గారు ఉన్నారు. సో వాళ్ళు ఏ విధంగా ఉండే మీతో, మీ టీం అందరితో? అంటే అప్పుడు వాళ్ళు మంచి పేరు ఉండేది వాళ్ళకి, ఇప్పటికి కూడా వాళ్ళకి అదే పేరు ఉంది. అయినా సరే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళతో ఎందుకు, ఎట్లా ఉంచాలి అట్లా ఉంచాలి. ఇప్పుడు మామూలుగా మనం బయట చూస్తుంటాం, అరే వీళ్ళు ఎవరు, వద్దులే అక్కడ దాకానే ఉంచుదాం, వాళ్ళని దగ్గర రానివద్దు అన్నట్టుగా ఉండేనా? ఏ విధంగా ఉండే మీతో వాళ్ళు జడ్జెస్? సార్ నాతోనే కాదు సార్, అది నాగబాబు గారు కానీ రోజా గారు కానీ, నేను ఆ టైంలో మాత్రం చేశాను కాబట్టి చెప్తున్నా. వీళ్ళిద్దరూ జడ్జెస్ అందరితో, ఆ టీం కంటెస్టెంట్లు కావచ్చు, టీం లీడర్స్ కావచ్చు, అందరితో కూడా చాలా ఫ్రెండ్లీ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆన్ సెట్ ఆఫ్ సెట్ రెండు కూడా, కెమెరా ముందు కానీ కెమెరా వెనకాల కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు ఇవన్నీ. సో ఇది నాట్ ఓన్లీ జబర్దస్త్ సార్, ఎక్కడైనా సరే ఆ పని చేసే టైంలో ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్, హార్డ్ వర్క్ అది ఏది ఉంటాయో అవి ఉంటాయి సార్. మీకు ఈవెన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత సినిమాలో కూడా చాలా ఫ్రెండ్లీగా డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ జోకులు వేసుకుని సరదాగా తింటారు. ఇవన్నీ కామన్ థింగ్స్ సార్. ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషనల్గానే ఉండాలి సార్. అది కామనే కదా ఎక్కడైనా. అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం దగ్గర రాని సార్, రాని బయట అనుకుంటారు. మరి వాళ్ళు ఏ సార్, అది అసలు రాంగ్ సార్. అసలు ఎవరు అనుకుంటారో ఏమో, నాకు తెలిసి అనుకోరు అనుకుంటున్నా, ఏమో తెలియదు కానీ వాళ్ళ గురించి. సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను నాట్ ఓన్లీ నాగబాబు గారు, రోజా గారు, మొత్తం ఇండస్ట్రీలో ఎవరైనా సార్, ఎంత పెద్ద డైరెక్టర్, ఈవెన్ సుకుమార్ సార్ ఎంత చిన్న పిల్లలతో కూడా ఎంత బాగుంటుంది. నా కళ్ళతో నేను చూశాను బన్నీ సార్ని, సుకుమార్ సార్ని, బాలకృష్ణ గారిని, రామ్ చరణ్ గారిని. సో నేను వీళ్ళందరితో వర్క్ చేశాను సార్. నేను కళ్ళతో చూడకుండా ఎవరి గురించి నేను చెప్పను సార్, అంటే నా డిఎన్ఏ ప్రాబ్లం అది. సో వీళ్ళందరూ కూడా, బాలకృష్ణ గారు నేను ఆఫ్టర్ ఆల్ సార్, నేను ఒప్పుకుంటాను. నన్ను ఏదో ఒక సొంత తమ్ముళ్ళగా చూశారు సార్ ఆయన. నన్ను ధనరాజ్ మేము కలిసి చేశాను, శ్రీమన్నారాయణ ఒక సొంత తమ్ముళ్ళలాగా చూశారు మమ్మల్ని ఇద్దరిని. ఆయన చెప్తున్నా కదా. సో రామ్ చరణ్ గారితో వర్క్ చేశా, ఆయన ఒక బ్రదర్ లాగా చూశారు. బన్నీ గారితో వర్క్ చేశా. నేను ఒక మంచి నేను క్యారెక్టర్ చేయాల్సి ఉంది. ఆ టైంలో మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని కమిటీ కూడా వెళ్ళిపోయాను. ఆవిడ కాలం చేసేస్తారు. సరే అది పక్కన సార్. అందరూ కూడా సార్ చెప్తున్నా కదా, సుక్కు సార్ అయితే అంత పెద్ద డైరెక్టర్ కదా, ఏదో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నట్టుగా అంత ప్రేమ ఉంటుంది ఆయనకి. పెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగా తీసుకుంటారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం. సార్ ఇవన్నీ కూడా బయట ఎవరు ఏమనుకుంటా తెలియదు కానీ, మేబీ పాత రోజుల్లో ఏమన్నా అలా ఉందని నేను ఉండేదేమో నాకు తెలీదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే సార్ అందరూ కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, చాలా పాజిటివ్గా, స్పోర్టివ్గా ఇలా వెళ్తున్నారు సార్. మీకేది ఎవరు ఎక్కడి నుంచి రాంగ్ ఇండికేషన్స్ నాకు తెలియదు సార్. సార్ ఇది మీరు మిమిక్రీ కూడా చేస్తానని అన్నారు కదా. అవును సార్. ఒక ఎవరైనా చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బాలకృష్ణ గారిది కానీ, ఎవరైనా? అదే నేను వర్స్ట్ కేసులో 10 మందిని ఇమిటేట్ చేస్తాను సార్. అది ఏదో నేను సరదాగా సిట్టింగ్లో ఉన్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్, ఫ్యామిలీస్తో కూర్చున్నప్పుడు, రిలేషన్స్తో. నేను వేరే ఇంటర్వ్యూస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి డైలాగుల్ని బాలకృష్ణ గారి స్లాంగ్లో నేను చెప్పాను సార్. సో అట్లనే వేరే 2 చెప్పండి, దాని తర్వాత ఎవరి డైలాగ్ వాళ్ళ వాయిస్లో చెప్పండి. గబ్బర్ సింగ్లో చెప్తారా? నాకు కొంచెం తిక్కుంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది పవర్ఫుల్ డైలాగ్ ఉంటాయి కొన్ని. నేను చెప్తాను. అత్తారింటికి దారేది, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకుంటా. చూడబ్బా సిద్ధబ్బా, సింహము గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, మీదంతా సేమ్ టు సేమ్, ఎటు పంచు మనదైతే ఆ కిక్కే వేరేబ్బా. సూపర్. కొన్నిసార్లు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క, అక్కడైనా ఇక్కడైనా. సూపర్. ఏమైనా అడగని చెప్తా. బాగుంది. అంటే నేను ఏమన్నా అంటే ఓన్లీ యాక్టింగ్ వరకే చేస్తారు అనుకుంటా, కానీ వాయిస్ కూడా. సార్ నేను వర్స్ట్ కేసులో 10 మందిని చేస్తాను సార్, బట్ అది నా పర్సనల్, నేను ప్రొఫెషన్ కింద తీసుకోలేదు. సో మీరు ఇప్పుడు గే క్యారెక్టరు, తాగుబోతు క్యారెక్టరు, ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్, వీటికి ఫ్యూచర్లో ఆ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టు ఫ్యూచర్లో నా పేరు రావాలి సార్. ఆ రేంజ్లో వెరీ సూన్ నేను చేస్తాను, కొన్ని సినిమాలు చేస్తున్నా.
మీరు ఇప్పుడు నన్ను అడగండి గే క్యారెక్టర్ తాగబోతు క్యారెక్టర్ ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ దింపేస్తా తాగుబోతు క్యారెక్టర్ గారు ఒకటి కంటెంట్ చెప్తారా నేను చేసేయాలా వేగ్గా కంటెంట్ అంటే బాగా తాగేసి వచ్చిండు, తాగేసి వచ్చేసి ఇంట్లో వాళ్ళ వైఫ్ కర్రీ చేసింది, బట్ తాగడం వల్ల కొంచెం నోట్ టేస్ట్ లేక ఏదో ఒకటి అరుస్తూ ఉంటాడు, అక్కడ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది, ఆ విధంగా ఉండాలి. లక్ష్మి నేను తాగే లక్ష్మి దేశం వాసన చూసిన లక్ష్మి అమ్మ ఆ వాసన చికెన్ చికెన్ చేసిన మీ అమ్మ నా మ్యాథ్స్ అరే చికెన్ చేస్తే లక్ష్మి చేస్తా లక్ష్మి కొంచెం నాకు ముక్క ఏ లక్ష్మి ఒక సింపుల్ లక్ష్మి లక్ష్మి ముఖ్య లక్ష్మి బా నా బంగారం నువ్వు చేసినట్టు అసలు అన్న ఉప్పు వేయలేదు కదా, నా కోసం నా లక్ష్మి ఉప్పు నేను ఉప్పు ఎక్కువ తినడానికి చేస్తాను, నేను ప్రేమ వేస్తాను లక్ష్మి, ప్రేమ వేస్తాను లక్ష్మి. సూపర్ బాగుంది ఆ ఎక్స్ప్రెషన్స్, అంటే చెప్పగానే అందులోకి మొత్తం ఇన్వాల్వ్ అయిపోతున్నారు. బాగుంది. డిఎన్ఏ ప్రాబ్లం డిఎన్ఏ ప్రాబ్లం ఉన్నట్టు. నేను ఆలీ 369 అని ఆలీ అన్న షోకి వెళ్ళా. అంతకుముందు తిక్కసిన సాయిధరం తేజ్ హీరో. ఓకే, ఫస్ట్ మూవీ అది. సాయిధరం తేజ్దా? కాదు రెండోది మూడోది అనుకుంటాం ఇవి. సరే, ఆ తిక్క సినిమాలో ఆలీ అన్నయ్య, కమెడియన్ ఆలీ అన్నయ్య, నేను పర్సనల్గా అన్న అని పిలుస్తాను. నేను ఎవరిని అన్న అని అక్క అని పిలుస్తానో వాళ్ళని ఇక్కడ అలానే మాడతా. ఇక్కడే కాదు, నేను ఎక్కడైనా మాడతా. డిఎన్ఏ ప్రాబ్లం. సో ఆలీ అన్న అందులో జంటు, నేను గే. గే ఆ సినిమాలో ఆలీ అన్నయ్యే నన్ను మెచ్చుకున్నారు. ఒరే నేనే మామూలుగా తినేస్తాను రా గే క్యారెక్టర్, నువ్వేంద్రా నన్నే తినేసినావు అన్నారు. అది మళ్ళీ నేను ఆలీ 369 దీనికి వన్ ఆఫ్ ది గెస్ట్ కింద వెళ్ళా ఆ షోకి అప్పుడు. సో లవ్ యూ బంగారం సినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ గోవి అన్న, ఆయన నాకు దాదాపు వరస్ట్ కేసులో 10 మంది డైరెక్టర్లు నన్ను బయట వెళ్ళని చూశారు, నా మంచితనం నా టాలెంట్ చూసి. అందులో గోవి అన్న ఒకళ్ళు, ఆ లవ్ యూ బంగారం డైరెక్టర్. దానికి ఆ టైంలో వెళ్ళాను ఆ ప్రమోషన్స్లో పార్ట్ అన్నప్పుడు అన్నయ్య గుర్తు చేశారు ఆలీ అన్నయ్య. అరే నువ్వు తమ్ముడు ఆ టైంలో ఇలా డైలాగులు చెప్పావు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఒకసారి మళ్ళీ అవి చెప్పవా ఆ సినిమాలో నా మీదే వేసిన డైలాగులు, చెప్పిన డైలాగులు అంటే చెప్పా. ఏ లపాకి చుపాకి బానాయ్ పూలోరు కాంటే ఏ అబ్బా పూలోరు పత్రి అబ్బా రాబా ఏ నీకు అక్క చెల్లెళ్ళు లేరా అబ్బా చి. సో ఇది డైలాగ్ చెప్పడం అంటే అసలు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. డిఎన్ఏ సార్. అయితే ఆలీ అన్నయ్యకి ఇది చెప్తే అన్నారు, ఒరే నువ్వు మళ్ళీ భలే గుర్తు చేసేవరా తమ్ముడు నన్ను అన్నారు. సో అట్లనే ఇప్పుడు అంత స్పేస్ లేదు, ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ కొంచెం స్పేస్ కావాలా, లాస్ట్ ఎప్పుడు చేయమంటే చేస్తా. సో ఒకటి సార్, నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే నీ దూది వెంకట్ని తీసి ఆడ పడేసి ఆ క్యారెక్టర్ ఉన్న టైం, ఆ పీరియడ్ ఆఫ్ టైం ఏది ఉందో కంప్లీట్గా అది ఎవరో సుబ్బారావు అప్పారావు ఏ పేరు ఉందో ఆ క్యారెక్టర్కి దాంట్లోకి వెళ్ళిపోతాను సార్ కంప్లీట్గా. ఈ దూది వెంకట్ వెళ్ళిపోతాడు ఎక్కడికో, మళ్ళా ఆ సుబ్బారావు అప్పారావు ఎవరో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాతే వీడు ఉంటాడు మళ్ళీ, ఎవరు దూది వెంకట్. అప్పటి వరకు ఉండరు. ఈవెన్ సార్ నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో కో ఎడ్యుకేషన్ కేవలం 12 సీట్లు ఉంటాయి. 2003లో రిటర్న్ టెస్ట్లో పాస్ అయిపోయినా. వాళ్ళల్లో ఒక 12,000 మంది రాసింటారు అనుకోండి, 12 సీట్లు రఫ్గా చెప్తున్నా సార్. రిటర్న్ టెస్ట్లో అయిపోయాను, సెలెక్ట్ అయిపోయాను. ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంది, వినోద్ బాలా గారు మొత్తం ఒక టీం అంతా, వెంకటేశ్వరరావు గారు ఆ రోజు అప్పుడున్న స్టాఫ్, కొన్ని ఫ్యాకల్టీస్కు వినోద్ బాలా గారు ఒక సబ్జెక్ట్కి వచ్చేవాళ్ళు,
మొత్తం ఒక అసెంబ్లయర్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఓకే. దీంట్లో ఉండి ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంది. నాకు అసలు యాక్టింగ్ ఏం తెలియదు. నాకు డిగ్రీ అయిపోయింది, హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. ఇక్కడికి వచ్చాను, నాకేం తెలియదు. నేను 2002లో వచ్చాను, ఇది 2003లో నాకు జాయిన్ అయ్యాను. ఓకే. ఐ మీన్ రిటర్న్ టెస్ట్కి అయిపోయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓవరాల్ నువ్వు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాము, 5 నిమిషాల్లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేయన్నారు. సరే సార్ అన్నాను, నేను స్టార్ట్ చేశాను. జబర్దస్త్లో వచ్చేసి మీ టీం వాళ్ళతో లేదా టీం లీడర్తో కానీ జడ్జెస్ ఎప్పుడైనా కోపాడారా, అంటే ఏమన్నా అరిచారా? సార్ అసలు కోపడడం అనే సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే ఒక 10 నుంచి 20 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది, 1-2 రోజులు ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. వాళ్ళ కంటెంట్ చెప్తారు, ఓకే. మేము దాన్ని ఒక్కోసారి రైటర్స్ పెట్టుకుంటాం, ఒకసారి పెట్టుకోము. మేము రఫ్గా డైలాగ్స్ రాసేసుకుంటాము, ప్రాక్టీస్ చేసాం, అటుకు వెళ్ళిపోతాం. ఇన్ కేసు ఆ 10-20 నిమిషాలు ఒక 3-4-5 మంది ఆర్టిస్టులు ఉంటారు, ఒకవేళ డైలాగ్ మర్చిపోయారు ఇన్ కేసు, ఆ డైలాగ్ ఇంకోళ్ళు గుర్తుండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆ 10-20 నిమిషాలు కంప్లీట్ డ్యూరేషన్ ఏది ఉందో ప్రతి ఆర్టిస్ట్కి ఇక్కడ ఉండాలి. ఆ టైంలో ఒక అతను మర్చిపోయారు, ఇంకొక అతను దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. మొత్తానికి సింగిల్ టేక్లో, సినిమాల్లో లాగా కాదు, సింగిల్ టేక్లో స్టేజ్ ఎక్కామో దిగేయాలి. సో ఈ టైంలో ఇన్ కేసు జడ్జెస్, మీరు అన్నట్టుగా క్వశ్చన్కి జడ్జెస్ ఆ మధ్యలో ఏదన్నా ఒక డైలాగ్ మర్చిపోయినప్పుడు ఇంకోళ్ళు మేనేజ్ చేసేస్తారు కదా, వాళ్ళు 0.1% కూడా వాళ్ళని ఏం అనకపోగా మెచ్చుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో, సీరియల్స్లో ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్లో టేకులు ఉంటాయి, మెమరం ఇక్కడ ఏమి ఉండవు. కాబట్టి అంత గొప్పగా అంతసేపు డైలాగ్ గుర్తుపెట్టుకొని చేయడమే పెద్ద మ్యాటర్. వాళ్ళు మెచ్చుకుంటారు తప్పనిచ్చి తిట్టడం అనేది లేదు సార్. ఆ తిట్టడం అనే సబ్జెక్టే లేదు. అది నాట్ ఓన్లీ నేనున్నప్పుడేమో రోజా గారు, నాగబాబు గారు, వేరే ఏ జడ్జెస్ ఉన్నా సరే ఆ తిట్టడం అనే కంటెంట్ కాన్సెప్ట్ లేదు సార్. అంటే ఇప్పుడు ఆర్పి గారు ఇలా ఉండేది మీతో కానీ వాళ్ళ టీం మెంబర్స్ సార్, నేను అదే చెప్తున్నా కదా సార్, నాకు జబర్దస్త్ ఆ టైంలో నేను చేస్తున్న టైంలో ఆర్పి గారు ఎలా ఉండేది, అది ఎక్కడికి వచ్చి ఆ టైంలో నేను చేస్తున్న టైంలో నాకు చలాకి చంటి, చెమ్మక్ చంద్ర, వేణు, ధనరాజు వీళ్ళంతా నాకు ఏరా అనుకునే ఫ్రెండ్స్. మిగతా అందరూ నాకు తమ్ముళ్ళే. అది ఆర్పి కావచ్చు, రచరవి కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ సీన్, అందరు నాకు తమ్ముళ్ళే. సో ఒక అన్న తమ్ముడు ఎలా ఉంటారో అలాంటి రిలేషనే. అయితే కొంతమందితో నేను క్లోజ్ ఫ్రెండ్గా ఉంటా, కొంతమంది మామూలు ఫ్రెండ్గా ఉంటా తప్పనిచ్చి. ఇప్పుడు ఆది ఉన్నాడు, హైపర్ ఆది, ఆ పిల్లోడు సంస్కారం అది. అంటే నేను చెప్పాలి, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఒకసారి వాళ్ళు ఏదో అడిగితే ఆ టైంలో డివి అన్న, అంటే నా పేరు డివి, దూది వెంకట్, డివి అన్నతో కూడా నేను సెల్ఫీ దిగాను. అంటే ఆ అబ్బాయి అప్పటికి ఇంకా జబర్దస్త్లోకి రాలా, ట్రైల్స్లో ఉన్నాడు. ఆ టైంలో మేము చేస్తుంటే మాతో వచ్చి కూడా దిగాను, నేను చెప్పలా, ఆ పిల్లోడు చెప్పుకున్నాడు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో. సో ఈ రోజుకి కూడా ఆది ఎక్కడైనా కనిపిస్తే ఏంటన్నాయి బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, వదినమ్మ ఎలా ఉన్నారు, ఇలానే మాట్లాడతాడు. అందరూ ఇలానే మాట్లాడతారు. సో ఇప్పుడు నేను ఆర్పితో తక్కువ ఇంటరాక్షన్ ఉండేది. అంటే సో ఇన్ కేస్ ఆర్పి కూడా ఇప్పుడు ఎక్కడైనా సడన్గా కనిపించాడు, అన్న ఎలా ఉన్నావు, అన్న బాగున్నారా, వదినమ్మ బాగున్నారు, పిల్లలు బాగు, ఇలానే మాట్లాడతారు. కాకపోతే ఆర్పితో రెగ్యులర్గా టచ్లో లేను, మిగతా అందరితో నేను టచ్లో ఉన్నా. ఇప్పుడు ఒకప్పుడు మీరు చేస్తున్నప్పుడు జబర్దస్త్లో పేయింగ్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది పేమెంట్? ఏమి సార్, ఆ టైంలో చమ్మక్ చంద్ర హైయెస్ట్ పేమెంట్ తీసుకునేవాడు, మాకు కూడా బాగానే ఇచ్చేవాడు ఆ టైంకి. అంటే ఏ విధంగా, ఆయనకి ఇచ్చిన దాంట్లో పేమెంట్ లేదా మీకు ఇచ్చేదా, ఇప్పుడు మీకు పర్సనల్గా వచ్చేదా? లేదు, ఆ టైంలో మాకు అప్లోడ్ వాడికి నా క్లోజ్ ఫ్రెండే కదా, మామూలు కూడా 20 అనుకుంటాను, వాడికి అప్పుడు ₹1,00,000 ఏమో ఇచ్చేవాళ్ళు సార్ ఆ టైంలో. మాకు దానికి తగ్గట్టు మంచి అమౌంట్ మాకు ఇచ్చాడు. నాకు అప్పుడు 5,000 ఇచ్చేవాడు సార్ ఒక్కో స్కిట్కి. ఏముంది, తప్పే ఉంది. ఏంది సార్ అది 12 సంవత్సరాల ముందు నాకు 5,000 ఇవ్వడం అంటే వాడికి 70,000 80,000 ₹1,00,000 లోపలే అనుకుంటా, మేబీ ₹1,00,000 కూడా కాదు. అప్పుడు చమ్మక్ చంద్రకి హైయెస్ట్ 70,000 80,000 ఆల్మోస్ట్ 1,00,000 ఇచ్చారు సార్. తప్పేముంది, మాకు కూడా మంచి పేమెంట్లు ఇచ్చేవాడు, జెన్యున్గా ఇచ్చేసేవాడు. రచరవికి కొంచెం ఎక్కువ ఇచ్చేవాడు నాకు. అంటే అక్కడ మనకున్న స్థాయిని బట్టి, మనం చేస్తున్న క్యారెక్టర్ని బట్టి, మన స్థాయిని బట్టి సార్ వాడు తోపు సార్ క్యారెక్టర్లో. వేరే వాళ్ళకు కూడా నేను ఒకరికిద్దరికి కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను చెప్తే కూడా హెల్ప్ చేశాడు. ప్లస్ సప్తగిరి కూడా హెల్ప్ చేశాడు. నేను చెప్తే ఒకరిద్దరికి నేను చెప్తున్నా కదా సార్, అమ్మ ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉందంటే సరేరా నేను చేస్తానని ఆ గూగుల్ పేనో ఫోన్పేనో చెప్పనని చేశారు సార్. నేను చెప్తే కూడా చేశాను. ఇప్పుడు వచ్చేసి అమరావతి వచ్చి రెండోసారి శంకుస్థాపన చేశారు మోడీ గారు. సో దాన్ని
నెక్స్ట్ టైం మళ్ళీ సీఎం జగన్ గారు వచ్చినప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ ఏమన్నా ఆలోచన చేస్తాడా లేకుంటే దాన్నే కంటిన్యూ చేస్తాను అనుకోవచ్చా ఎట్లా? మీరు ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని అడుగుతున్నారా ఈ క్వశ్చన్, సరే ఇక లేదా ఆయన స్లాంగ్లో చెప్పాలా? చెప్పండి. అంటే మనకు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి ఎలాడో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా అలానే. ఓ సూపర్. గవర్నమెంట్లు మారచ్చు, మారకపోవచ్చు, రాజధాని మారదు, డిసైడెడ్. సూపర్. నేను పబ్లిక్ పర్సనల్గా ఒక మెసేజ్ చెప్తా, చెప్పండి. అది బాలకృష్ణ గారి స్లాంగ్లో చెప్తా. ఇద్దరు కలిసే పొడుతాము, మన అబ్బా రాడా, వాళ్ళెవరో మనకు తెలీదు, నలుగురు మోస్తే పోతాము, మనం చనిపోయిన తర్వాత మన పాడి పోసే నలుగురు మనకు తెలీదు, ఆ మోయడానికి నలుగురు పోటీ పడతారే ఆ రోజు మన జన్మ సార్థకత. ఇది మీ దూది వెంకటగా నా ఇంటర్ వాయిస్. అక్కడ బాలకృష్ణ గారి వాయిస్ లో మీ పేరు చెప్పేశారు. నేను నా మెసేజ్ ఇది, బట్ ఆయన స్టైల్లో చెప్పేశారు, ఆయన స్లాంగ్లో. ఓకే. సో ఇది లాస్ట్కి మనం వచ్చేసినాం కాబట్టి ఇందాక ఏదో డైలాగ్ చెప్పాను కదా ఆడిషన్కి వెళ్ళినప్పుడు. నేను అక్కడ చేసింది థియేటర్ ఆర్ట్స్లో సెలెక్ట్ అయ్యేటప్పుడు. ఒక్కసారి లేదు, గవర్నర్ గారి డాక్టరేట్ అమ్మా, నీ కళ్ళలో ఆనందం చూడ. ఒక్కసారి నాన్న చనిపోయాక అల్లారి ముద్దుగా నీ రెక్కలు ముక్కలు చేసుకుంటా ఒక్కసారి గవర్నర్ గారి చేతుల మీదుగా డాక్టర్ యాక్టింగ్ అని దాంట్లో అసలు యాక్టింగ్ అని చెప్పలేను, అది చూస్తే కూడా వాటర్ వస్తాయి. అది డిఎన్ఏ ప్రాబ్లం. మీరు డిఎన్ఏ ప్రాబ్లం ఏమో కానీ చూస్తుంటే థ్యాంక్ యూ అది అలా అవుతుంది. అసలు ఏం మాట్లాడలేదు అని అర్థం అవ్వట్లేదు. అంటే ఒక పేరెంట్ అసలు రావట్లేదు మాటలు. సో మీ యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ అని చెప్పాలి. నేను సార్ ఏది చేసినా సార్, నేను యాక్టింగ్ చేస్తున్నాను అంటే నాకు అక్కడ ఒక మానిటర్ ఉంటుంది సార్. నేను ఈవెన్ షార్ట్ ఫిలిమా, సీరియలా, సినిమానా, వెబ్ సిరీసా, టీవీ షోనా వెళ్తే ఇక్కడ ఒక మానిటర్ రన్ అవుతుంది సార్. వీడిలో ఒక నిజాయితీ పరుడైన దూది వెంకట్ ఒకడు ఇక్కడ ఉంటాడు సార్. ఏదో వాళ్ళు డైలాగులు ఇచ్చారు, వాళ్ళు కంటెంట్ చెప్పారు, నేను చేసేసానా, రిలాక్స్ అయిపోయినా, నాకు ఉండదు సార్. కాకపోతే నా బాధ ఏంటంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, కానీ ఇప్పటికీ నేను ఎవ్రీ మంత్ ఫినాన్షియల్గా కూడా నేను ఈ మంత్ షూటింగ్స్ చేయకపోతే సార్ క్షమించండి, అందరికీ పదాబంధనం. నా బిడ్డల మీద ఒట్టు నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతాను సార్. ఈ మంత్ ఇప్పటికీ చెప్తున్నా, ఈ సెకండ్కి ఇక్కడ సార్ నేను ఏ మంత్ వేషాలు చేయకపోయినా ఇబ్బంది పడిపోతా. బయట అడుక్కోవడమే, అంటే లిటరల్ చెప్పాలి బెగ్గింగ్ చేసుకోవడమే. ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎంతకాలం అని ఎన్ని సంవత్సరాలు అని చేస్తారు. నేను ఇప్పటికీ సార్ నేను ఎవ్రీడే నిద్రలేసి నైట్ పడుకునే వరకు నా ఫస్ట్ ప్రొఫెషన్ యాక్టింగ్, సెకండ్ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. అవి ఎప్పుడైతే తెలియదు అయినా ద్రోహం చేసేసారు సార్. ద్రోహం చేసిన వాళ్ళు, నాకు ద్రోహం చేసిన వాళ్ళు సార్ అయ్యప్ప స్వామి 20 మంది ఉంటారు వరస్ట్ కేసులో రియల్ ఎస్టేట్లో. కొంచెం మంది ముందుగా, కొంతమందికి లేటుగా. మన ద్రోహం చేసిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇచ్చేస్తారు. అది తెలియక ఇప్పుడు నేను డైరెక్ట్గా నాకు ఎవరు ద్రోహం చేసిన వాళ్ళకే చెప్తున్నా, తెలియక భ్రమలో బతికేస్తున్నా సార్. ఈ టెంపరీ లైఫ్ డెఫినెట్లీ పనిష్మెంట్ పడతారు సార్. సో ఆ పనిష్మెంట్ పడి మీరు ఈ భూమి నుంచి వెళ్ళిపోకుండా, ప్లస్ మీ జీవితాలు నాశనం చేసుకోకుండా, నాలాంటి వాళ్ళు ఎవరికి ద్రోహం చేయకండి. చేసిన మీరు ఇప్పటికైనా రిలీజ్ అయ్యి నాకు ఇవ్వాల్సిన డబ్బు లేదు నాకు ఇచ్చేయండి. నా బిడ్డలు 9 ఏళ్ళు రన్నింగ్. సో నా పిల్లల కోసమైనా ఒక మేనమామలు అనుకొని డైరెక్టర్లు మీ అందరి కాల్ పట్టుకుంటాను, నాకు వేషాలు ఇవ్వండి, ఆడిషన్ ఇస్తాను. సో నేను చాలా పెద్ద యాక్టర్ని అవుతాను. మీరు అందరూ బ్లెస్సింగ్స్ చేసి హెల్ప్ చేయండి. ఏ ఛానల్లో నేను అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. తప్పకుండా అవకాశాలు వస్తాయి సార్. ఎందుకోసం అంటే ఇందాక చూసిన యాక్టింగ్ అంటే దాని గురించి ఏం చెప్పాలి ఏందని అర్థం కాలేదు. సో ఎనీవే మీ యాక్టింగ్ మాత్రం బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏడుపు వచ్చింది మీ అమ్మ సీన్ చేస్తుంటే.
వాటర్ తిరుగుతున్నాయి కానీ ఇక ఇక్కడ కూర్చుంటే మళ్ళీ అదేసి మీ ప్రొఫెషన్కి ఆపాను. కానీ వినివే ఓవరాల్గా మీకు మాత్రం మంచి అవకాశాలు రావాలని చెప్పేసి ప్రజలందరినీ ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలని, నవ్వుపించాలి, ఏడిపించాలి, ఎగిరిపించాలి, దుంపిపించాలి, ఇవన్నీ పరంగా మీరు ముందుకెళ్తూ జనాలందరినీ ఇన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రీ మీడియా ప్రేక్షకులకి మీ దూది వెంకట్ ధన్యవాదాలు.